మహాపరిశుద్ధుడో మహోన్నతుడో పరలోకమందున మా తండ్రి రాత్రికాల సమయ ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా వెలుబడి చేసే ప్రతి దేశ బలవంతుడి గిరిలు భారతదేశ బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తునామమున బట్టి బంధిస్తున్నా వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా వెలుబడి చేసే ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవంతుడి గిరి ప్రాంత బలవంతుడి గిరి నజరుడైన యేసుక్రీస్తునామమున బట్టి బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా వెలుబడి చేసే చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నా వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా వెలుబడి చేసే జబెల్ ఆహాబ్ బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. వాటి ఇతర తలుపులు యేసునామములో పగలగొట్టి విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా అంత్యక్రీస్తులు విధాన శక్తి బలవంతుడి గిరీలు ఏలుబడి చేసే ప్రతి క్రియలని యేసునామములో బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే గడసరపపు శిరస్సు రోమ 16:20 ప్రకారం నజరుడైన యేసుక్రీస్తు నామం పరిడ చెదర దొరుకుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసేటటువంటి మరణపు శక్తి బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసే నేరారోపణ చేసే బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసే బలహీనపరచు బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనకి వ్యతిరేకంగా ఏలుబడి చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్ర విద్య బలవంతుడి గిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాను. చిన్న బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసేటటువంటి మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తాను. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. సేవకులు వారి పిల్లల జీవితాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసులు వారి బిడ్డల జీవితాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్ర విద్య బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి కష్టార్జితాలకి ఉద్యోగాలకి వ్యాపారాలకి భూఫలాలకి పశుఫలాలకి వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ఓ థ్యాంక్ యూ లార్డ్. ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీదాల క్రూందరగల సెజెదెదెరె ఖిలెబె వివాహాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. గర్భఫలాలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. ప్రతి ఒక్కరికి భయంకరమైన తలనొప్పుల ద్వారా బలహీన పరిచే చేతబడి చెల్లంగా మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత అనారోగ్యాలు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబాల షకతర హుల్ మాందరిగిరబో ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. షండర ఖుదురు గ్లామందర హుల్బే రెదెదె రెగెలె బెషెగెదెరె హెల్ మాందర ఖులుమజ్జదదదర క్రోజెగెదెరె గెలబో రిషడగదర హల్ బాదర గలమజ్జగదర హల్ భరోసెదెదెరె ఖెలెబెరబరబరబో రీహల్ బరబ ప్రతి ఒక్కరి మనసుల మీద దారి చేసే చెల్లంగి ఆత్మ మంత్ర విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ దేవునికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన ప్రతి ఒక్కరి శ్వాసములకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడి క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. సంఘ అభివృద్ధికి సేవకు పరిచర్యకి వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. నూతన ఆత్మల రక్షణ అడ్డగించే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. అపోస్తుల పిలుపుకు ప్రవక్తల పిలుపుకు బోధక పిలుపుకు సువార్త పిలుపులకు కాపరి పిలుపుకు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. విడుదల ఆరాధన అభిషేకం వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. దేవుని వాక్య ప్రత్యక్షతలు వ్యతిరేకంగా ఏలుబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్.
దేవుని యొక్క తలంపులకు, ఆలోచనలకు, ఉద్దేశాలకు, సంకల్పాలకు, చిత్తాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నా. వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఇచ్చిన తలాంతులకు, దర్శనాలకు, పిలుపులకు, కృపావరాలకు, సామర్థ్యములకు, అభిషేకాలు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రీషాంద్రు హుల్ బాత్రో లేసెగెదరిగిలబో. ఓ ఆత్మీయత ప్రార్థన ఏక మనసు ఏకృతం ఏకాత్మతో ప్రతి ఒక్కరి చేయి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రీషాంద్రు హుల్ మాతరగలబ సీంగిరిగలబ దరుగురబో. ఆత్మీయ మెలకు లేకుండా చేసే నిద్ర మధ్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీదాద్ర గురు బ్లాద్రు ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమండ అధిపతులు గిరి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. ప్రతి ఒక్కరిలో భయంకరమైన భీతి గురిపి మూర్ఖపు కళల దర్శనాల ద్వారా బలహీనపరిచే మంత్రి విద్య బలవంతరి గిరిలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఆత్మీయత ప్రార్థనకు విరోధంగా రూపబడిన వర్తలు శాపనాలు బదులు పెరగకుండా వేసిన దుష్టుని అగ్ని బాణాలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తునామమున చలాచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డలు కుటుంబాల సంఘ సమస్తము ఈవులు జీవులు చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెపిల్ల రక్తం చేత కలవరి శిలువ రక్తం చేత జయించిన రక్తం చేత కంచె వేసిన అగ్ని కంచెల ప్రకారం జకర్యా 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహానికి కావాలి దూతలు నజరేయుడైన యేసుక్రీస్తునామమున విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండరకురు మస్తదరకురుల బరిషక దరగుల బరబ రిబాబ దరగుల మస్తద దరగల బషక దరగల బరబ దరగు లైవ్ ప్రోగ్రామ్ వ్యతిరేకంగా బగ్స్ ఇంటర్నెట్ ఇష్యూస్ ద్వారా బలహీనపరిచే ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయ మనోనేత్ర శక్తి గల నీ వాక్యం ద్వారా తెరవబడి కూడా ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేసిన వెనకాల చెవి గ్రహించుకున్న మనసు చూడగల కానీ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండు హురబ దురుగులబ సందరగల బదరిగిల బదురుగు రదదరగల దేవుని పైన ఆటంకపరిచే సంబరుడు టోబియాస్ ఇవన్నీ బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడి చేసే థ్యాంక్ యూ ప్రతి విధమైన చీకటి బలవంతరికి నజరేయుడైన యేసునామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, మారుమూల ప్రాంతాల ప్రతి వీధిలో నిలబడి చేసే సాతానికి విగ్రహ బలి 1:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండ రకరకలు మస్తదరుకులు బ్లాంద్రు జిగిదరిగిరబో రగల అనేక రకాల అనారోగ్యాల చేత దాడి చేసి ప్రజల మీద దాడి చేసి మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీదారో గులా మాజాగ్రో హుల్ మాందరిగిలబో రదదరిగిరబల బరిషక దరుగల మాసదదరకురబల బరిషకి దిరిహిలబో రదదర హుల్ బౌతరికి బాసకి దిరిగిలబల బరిషక దరగులబా ప్రతి ఒక్కరి కష్టార్జితాల మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీబాలాందరూ హుల్ బాందరు గల బదరిగిలబు రషడగదరగల బాందరగల బరబర దరిగిరి సదురుగర బరబర పిల్లల చదువులు కొరత మన భవిష్యత్తులో వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిషాండరకదరు హుల్ బదరిగిల బరబ ఓ రబల బరబరిషకత రకల బరసగిదరిగిర బరబరబు రబల బరబరిష దేవుడి ఇచ్చిన ఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్న అభివృద్ధికరమైన జీవితాన్ని విస్తరించే జీవితానికి నిర్ణయించే జీవితాన్ని లోపరుచుకునే జీవితాలకి ఆ దేవుని ద్వారా థ్యాంక్ యూ దేవునికి ద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ ఆటంకపరిచే మంత్రి విద్య బలవంతరికి కూడా నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి ప్రాణ మార్గం రాగబగులు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిషాడగదరుగులమాందరిగిల బరబరబు ఓ రగల బరబరబరబర అనేక రకాల తెగులు ద్వారా దాడి చేయాలని చూసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేసిన వాతావరణ పరిస్థితుల ద్వారా దాడి చేసే మంత్రి విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తునామమున బంధిస్తూ వారికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రీచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రిబాలాందరూ కురుబలాందరి జగదరిగిల బరబర దొరిగిరబ రిదద్రద్రగ్రబల షదదదరకల మందరగల బరిషికిడిగిర బరబ
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధికి, ప్రసన్నతకు, వెలుగుకు, ప్రత్యక్షతలు వ్యతిరేకంగా చేసే మంత్రి బలవంతరికి యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నా. వానికి యేసుక్రీస్తు రక్తం చేత వ్రేచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. ప్రతివిధమైన చీకటి అంధకార దురాత్మమయమైన బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. విడుదల ఆరాధన అభిషేకం విడుదల చేసిన. థ్యాంక్ యూ దేవుని వాక్య ప్రత్యక్షత విడుదల చేసిన. ప్రజలు కట్టబడిన కట్టు నవమూటి 13 ప్రకారం యేసుక్రీస్తు తెంచి వేసిన. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి మీద మోపబడిన కాళ్ళు మంత్రి 20:38 ప్రకారం యేసుక్రీస్తు విరగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇరిగిర మందురుగుల పరిస్థితి తిరిగిలబో రగల పరిషకరుల్ మాందరగల సెగిరిగిల బరబా. ఓ ఆకాశమన్నమన్న బలవంతరి క్రియలు భూమండల దురాత్మ అంధకార శక్తుల ప్రభావాలు ఇస్తున్న ఆదేశాల సంకేతాలు బంధాల సంఖ్యలు నదులు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు రక్తం ద్వారా తెంచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. వాటి సంఖ్యలు తెంచి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. తెంచి వేసిన. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాండ రహుల్ బౌద్ధరుగుల బాసైందిరిగిల బదురుగుల బౌ. పరిశుద్ధాత్మన మీరు అంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయించమని రక్తగుల భద్రపరుస్తూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన మనం ఉంది కాదు. షటకత రకల మస్సత రోకులు మస్సిటికి తెరి హెలివి రిదరగల బ్లషడరగదరగల మస్సదరహుల బరబదరువు రదరగరబల బ్రషకదరుగుల మస్సదరహుల్ మాతగిరబల దరిగిలివి రిదరిగిలివి సిదరిగిలివి శాందరగల బదరుగులవ రీత త్రత్రత్రగ్రబలద్రు హుల్ మాందరగలవ సిగిదిరిగిరబలవ రుబబబల క్రూ మంద్ర సతదరుగులవ సేండిరిగిలిబరబదరుగులవ రిక్రబలబరబలవ షేటికిరిబిలిబిరి ఉరదరగరబల శగదరుగులబరబల సదరగరబ. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా.
ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు. అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే నా వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసెదను. అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసెదను. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. అణువణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు.
నీవే నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదాను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదాను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలచిన జ్ఞాపికమై నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలచిన జ్ఞాపికమై అణు అణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై అణు అణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడు వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు అనుక్షణము నా శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదాను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదాను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము
నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదిలోన నిలచిన జ్ఞాపికవై అణు అణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై అనుక్షణమున అణు అణువున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై నీవే నా శైలమై నీవే నా శృంగమై నా విజయానికే నీవు భుజబలమై అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెన్ను తట్టినావు యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై నీవే నా వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు ఆద్యంతమై అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను అమరలోకాన శుద్ధులతో పరిచయమై నన్ను మైమరచి నేనేమి చేసేదను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము
మరచి నేనేమి చేసేదాను అమరలోకాన శుద్ధులతో పరిచయమై తను మై మరచి నేనేమి చేసేదాను యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా 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 మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి ఈ రాత్రి కాల సమయంలో శక్తి గల నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడులాగున వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనులు మాకు దయచేయమని నీ వాక్యములకు విరోధంగా రుబ్బింపడిన 5 మరిదలకు శాతానాలు 10 ప్రకారం కొట్టివేస్తూ నీ సిలువ చాటును మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే మంత్ర విద్య ఆత్మలు ఏ విధంగా అపనిందన మోపే ఆత్మల చేత మానవ దేవుని ప్రజల జీవితాల మీద దాడి చేస్తాయి, అంతేకాకుండా ఈ మంత్ర విద్య ఆత్మలు అపనిందల ద్వారా ఏ విధంగా మనిషిని కృంగదీసి నాశనంలోకి నడిపిస్తాయో, కృంగుదలలోకి నడిపించి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలోకి ఆ వ్యక్తుల జీవితాన్ని కృంగదీస్తాయో, ఆ కృంగుదల కలిగించే అపనిందల ద్వారా కృంగుదల కలిగిస్తున్న బలవంతుడి క్రియలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మనం ఈ రాత్రి వెర్రగొట్టి నాశనం చేస్తున్నాం. ఆమేన్. అయితే మొట్టమొదటిగా మనం ఈ అపనిందల మోపే ఆత్మల గురించి మనం చూసినట్లయితే, అపనింద అంటే మంచి పనిని, మంచి ఆలోచనను, మంచి తలంపులను, మంచి ఉద్దేశాలను అపార్థం చేసుకుని అపనిందలు మోపడం. హల్లెలూయా. ఎదుటి వ్యక్తి ఒక మంచి పని చేసినప్పుడు, ఒక మంచి ఆలోచన ఇచ్చినప్పుడు, ఒక మంచి తలంపులు కూడా నడిపిస్తున్నప్పుడు, ఇలా ఒక మంచిది ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో చేస్తున్నారో, ప్రార్థన విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేదా వ్యాపారంలో కావచ్చు, వివాహ జీవితాల్లో కావచ్చు, కుటుంబాల్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సేవా పరిచయ జీవితాల్లో కావచ్చు, ఒక మంచి పనిని అపార్థం చేసుకుని అపనింద మోపే ఆత్మలు. ఈ రాత్రి కాల సమయంలో ఇలాంటి మనం ఎవరి జీవితాలైనా మనం మంచి చేస్తున్నప్పుడు ఆ మంచిని అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుని ఆ మంచినే ఆ మంచితనం మీద, ఆ మంచి క్రియల మీద, ఆ మంచి పరిస్థితుల మీద అపనింద మోపే ఈ మంత్ర విద్య ఆత్మలకి రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడుతున్నాయి. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే,
హన్నా. అక్కడ మనం చూసినట్లయితే ఆమె దేవుని సన్నిధిలో దుఃఖాక్రాంతురాలై మొరపెడుతుంది. ఏలి, అక్కడున్న దైవజనుడు ఏలి చూసి ఎంతవరకు నీవు మత్తురాలయ్యిందువు 14వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యిందువు, నీవు ద్రాక్షారసమును నీ వద్ద నుండి తీసివేయమని చెప్పగా. హల్లెలూయా. ఎందుకంటే హన్నా చేస్తున్న ప్రార్థన బయటికి వినిపించట్లేదు. తన పెదవులు మాత్రం కదులుతున్నాయి కానీ ఆమె స్వరం వినబడట్లేదు ఏలీకి. హల్లెలూయా. సో ఏలీ ఆమెను మత్తురాలై ఉందనుకుంటున్నాడు. అంటే హన్నా ఒక విధంగా అక్కడ ఒక రహస్య ప్రార్థన చేస్తుంది. రహస్య ప్రార్థన ఎలా అంటే ఆమె ఎంతో దుఃఖంతో కుమిలిపోతూ తన హృదయంలో స్వరం వినబడకుండా ఆ లోపలే కుళ్ళుకుంటూ, అంటే ఆ దుఃఖంతో బాధపడుతూ దేవుడి సన్నిధిలో తను రహస్య ప్రార్థన చేస్తుంది. ఇది అర్థం కాని ఏలి అక్కడ ఏమంటున్నాడు అంటే, ఆ దైవజనుడు, ఎంత టైం నువ్వు మత్తురాలుగా ఉందువు అంటే ఆమె ద్రాక్షారసం తాగిందేమో విపరీతంగా, అందుకనే ఆ విధంగా ఉందేమో అనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఒక అపనింద మోపుతున్నాడు తన మీద. ఏమనంటే మరి ఆమె ప్రార్థన చేస్తుంటే ద్రాక్షారసం తాగడం అనేది అపనిందే కదా ఆ మాట అన్నాం. హల్లెలూయా. అక్కడ ఆయన అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే హన్నాతో, హన్నా ఈ విధంగా మాట్లాడుతున్నాడు హన్నాతో. హల్లెలూయా. తన మనసులో దేవుడితో మాట్లాడుకుంటుంటే, ఎంతవరకు నీవు మత్తురాలయ్యేందువు, నీవు ద్రాక్షారసమును నీ వద్ద తీసివేయమని చెప్పగా. ఏలి ఒక రకమైనటువంటి అపనిందన మోపుతున్నాడు హన్నా మీద. హల్లెలూయా. నీవు ఎంతసేపు మత్తులో ఉంటావు అంటున్నాడు. ఆమె మత్తులో కాదు, ఆమె హృదయం పగిలి విరిగి ఒక రహస్య ప్రార్థన చేస్తుంది. నీ ద్రాక్ష మద్యాన్ని విడిచిపెట్టు అని ఆమెతో చెబుతున్నాడు ఏలి. హల్లెలూయా. అంటే ఒక రకంగా హన్నా మీద ఒక అపనింద మోపబడింది. అక్కడ ఒక అపనింద మోపుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి పనిని ఇతరులు అపార్థం చేసుకోవడం చాలా తేలిక. హల్లెలూయా. ఎంత తేలిక అంటే ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక మంచి పనిని ఇతరులు చాలా అపార్థం చేసుకోవడం చాలా తేలికైపోయింది ఇప్పుడు. హల్లెలూయా. నువ్వు ఈ ఉద్దేశంతో ఒక మంచి పని ఒకరు ఇతరులకి మేలు కలగాలనో ఏదో ఒక రకంగా ఒక మంచి పని చేస్తే, ఈ ఉద్దేశంతో చేసావా నువ్వు ఈ పనిని. హల్లెలూయా. నాకు తెలుసులే నువ్వెందుకు ఈ పని చేసావు అని పెడార్థాలు తీసేవాళ్ళు. నువ్వు ఇలా ఎందుకు చేసావు నాకు తెలుసులే అని చెప్పి దానికి నానార్థాలు తీసేవాళ్ళు, అపనిందన మోపేవాళ్ళు. భార్య మంచిగా భర్తతో ప్రవర్తించిన, భర్త మంచిగా భార్యతో ప్రవర్తించిన, వీరి మధ్యలోనే నువ్వెందుకు ఇలా కాకాపడుతున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు నాకు తెలుసులే, ఇలాంటివన్నీ అపనిందలు. హల్లెలూయా. సో వాళ్ళ మధ్య విభేదాలు వస్తాయి. అక్కడ ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే అపనిందలు మోపే ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో ఈ విధమైన పెడార్థాలు తీసుకునే మాటలు, పెడార్థాలు చేసే ఆలోచనలు, పెడార్థాలు తీసుకునే ఉద్దేశాలు నిండుగా ఉంటాయి. హల్లెలూయా. మంచినే పెడార్థం తీస్తాం అనమాట. మంచి ఆలోచన అక్కడ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏ మంచి చేయాలన్నా భయపడేటట్లు చేస్తారు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక మంచి పని ఇలా చేద్దాం అనుకునే లోపు ఆ మంచికి ఏ పెడార్థం తీస్తారో అని చేసే మంచి పనిని కూడా చేయకుండా ఆగిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సంఘాల్లో అలా సేవకులు అపార్థం చేసుకుని విశ్వాసుల్ని అలా పెడార్థాలు చేసేవాళ్ళు, అలాగే విశ్వాసులు సేవకులను అపార్థం చేసుకుని పెడార్థాలు మంచి పనుల్ని వారు చేసే మంచి పనులు పెడార్థాలు నానార్థాలు తీసుకుని అపనిందలు మోపే విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. అలాగే విశ్వాసులు చేస్తున్న మంచి పనులు పెడార్థాలుగా తీసుకుని నిందలు మోపే సేవకులు ఎంతో మంది ఉన్నారు. అలాగే ఇంకా మనం చూడొచ్చు సమాజంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఏదైనా ఒక మంచి పని చేస్తే ఆ మంచి వెనకాల ఎన్నో పెడార్థాలు తీస్తున్నటువంటి వాళ్ళు, దాన్ని మంచిగా అర్థం చేసుకునే హృదయం లేకుండా ఈ మంత్ర విద్య ఆత్మలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి లాస్ట్ డేస్ లో. హల్లెలూయా. అంటే మనం ఈ బైబిల్ గ్రంథంలోనే మనం ఎక్కువ చూసినట్లయితే ఈ మంచిని అపార్థం చేసుకుని అపనిందలు మోపిన వాళ్ళని అపోస్తుల కార్యాల్లో కూడా మనం చూడొచ్చు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కూడా అక్కడ కూడా ఇలాంటి సంఘటనే. ఏలి ఎలా అయితే హన్నా విషయంలో అన్నాడో అక్కడ ఉన్న కొంతమందిని మనం చూడవచ్చు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 4వ వచనం, అట్లాగే పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడినప్పుడు జరిగిన సంఘటన మనం చూడవచ్చు. 13వ వచనం 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదివినట్లయితే, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. హల్లెలూయా. 13వ వచనం ఏం రాయబడింది, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. ఆమేన్ చెప్దాం. అపనిందను ఎలా మోపుతున్నారో చూడండి ఇక్కడ. హల్లెలూయా. అపోస్తుల మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపనిందన మోపుతున్నారు. హల్లెలూయా. ఇంత మంచి దేవుడు పరిశుద్ధాత్మతో వారు నింపితే వీరు దాన్ని అర్థం చేసుకోకపోగా వీరు క్రొత్త మద్యం తాగారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు అందరూ కలిసి అని ఒక అపనిందన వాళ్ళు మోయడం జరిగింది. హల్లెలూయా.
పరిశుద్ధాత్మతో నిండి ఉండడం అక్కడ వాళ్ళు చూసిన రోజున పెంతెకొస్తు దినాన కొన్ని సూచనలు అక్కడ కనపడ్డాయి. హల్లెలూయా. అయితే ఏంటంటే వాళ్ళు మనం చూసినట్లయితే వీళ్ళందరూ అనుకుంటున్నారు, అక్కడ ఉన్న కొంతమంది మనుషులు అనుకుంటున్నారు వీళ్ళు క్రొత్త మద్యం తాగారు అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారని అపనింద మోపుతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళలో చాలా మందికి ఈ మాటలు అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ఉన్న ప్రజల్లో మద్యంతో మత్తుగా ఉన్నారని శిష్యులను అపనిందతో అంటే నిందించడం ఒక విధంగా ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. మత్తుగా ఉండడం అంటే మద్యం ఆధీనంలో ఉండడం అన్నమాట. సో శిష్యులు పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉన్నారు, కానీ వాళ్ళకైతే కొంతమందికి అక్కడ ద్రాక్ష మద్యం ఆధీనంలో ఉన్నారు అనుకుంటున్నారు. ఆమె చెప్తాం. వారి ప్రవర్తన జన సమూహం సాధారణమైనదిగా భావించినట్లేదు అక్కడ. హల్లెలూయా. మామూలు ప్రవర్తన అని ప్రజలు అనుకున్న దానికంటే పరిశుద్ధాత్మ సంపూర్ణత దేవుని పిల్లల్ని ఎంతో ఉన్నతంగా హెచ్చిస్తుంది. కానీ దీన్ని అర్థం చేసుకునే సిచ్యువేషన్ లో ఇక్కడ కొంతమంది లేరు, అందరు కాదు కానీ కొంతమంది లేరు. ఆమె చెప్దాం. అందుకనే కొన్నిసార్లు మనం చూడొచ్చు మనం చేసే మంచి పనులను కూడా ఈ మంత్రవిద్య ఆత్మ ద్వారా అపనిందన మోపే ఆ మనుషులు ఎప్పుడు కూడా మంచిని చాలా త్వరగా చాలా తేలిగ్గా ఎంత అపార్థం చేసుకుని అపనింద మోపగలరో అంటే అంత త్వరగా అపార్థం మోపే ఆత్మలు ఈ లోకంలో తిరుగుతున్నాయి. ఇంకా మనం యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఎలాంటి అపనిందలు మోపబడి ఉన్నాయో యెహోషువ గ్రంథంలో మనకు అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో 10 నుండి మనం 34 వచ్చిన వరకు చదివినట్లయితే అక్కడ జరిగినటువంటి సంఘటనలో కూడా చాలా సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయంలో 10 నుంచి చదువుదాం 34 వరకు. ఆమె ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే ఈ వచనాల్లో మనం అర్థం చేసుకున్నట్లయితే 10వ వచనంలో రూబేనీయులను గాదీయులను మనష్య అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠం కట్టిరి, అది చూపినకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను గాదీయులను మనష్య అర్ధగోత్రపు వారిని ఇజ్రాయెల్ ఎదుటి వైపున యోర్దాను ప్రదేశంలో కనాను దేశము ఎదుట బలిపీఠమును కట్టిరని ఇజ్రాయెల్కు వర్తమానం వచ్చింది. ఇజ్రాయెల్ ఆ మాట వినినప్పుడు సమాజం అంతయు వారితో యుద్ధం చేయుటకు షిలోహులో కూడి ఇజ్రాయెల్ గిలాదులో ఉన్న రూబేనీల యొద్దకు గాదీల యొద్దకును మనష్య అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడకు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇజ్రాయెల్ గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇజ్రాయెల్ సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశంలో ఉన్న రూబేనీల యొద్దకును గాదీల యొద్దకును మనష్య అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనే యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా నేడు బలిపీఠమును కట్టుకుని నేడే యెహోవాను అనుసరించడం మాని ఇజ్రాయెల్ దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు. హల్లెలూయా. చూడండి, పేయోరు విషయంలో మనము చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టిన కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకై ఉన్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోనట్లు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహం చేసేదిరేమి? అలాగైతే ఆయన ఇక మీద ఇజ్రాయెల్ సర్వ సమాజం మీద కోపపడును కదా. మీ స్వాస్యమైన దేశం అపవిత్రంగా ఉండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన ద్వేషమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్యము తీసుకుని మన దేవుడిని యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకుని యెహోవా మీద తిరుగుబడకుడి, మా మీద తిరుగుబడకుడి. జరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరుగుబడినప్పుడు ఇజ్రాయెల్ సర్వ సమాజం మీదకి కోపం రాలేదా? తన దోషం వల్ల మనుష్యుడొక్కడే మరణమాయన. అందుకు రూబేనీయులను గాదీయులను మనష్య అర్ధగోత్రపు వారును ఇజ్రాయేలీల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. సంగతి ఆయనకు తెలియను. ఇజ్రాయేలీలు తెలుసుకుందరు. ద్రోహం చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మేము బ్రతకనీయకుడి అని చెప్పేసి వాళ్ళ అంటం జరుగుతుంది. ఇక్కడ కొన్ని వచనాలు మనం చదివిన ఈ మాటల్లో ముందు మనం పరిశీలన చేసినట్లయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకోవాలి. యెహోషువ గ్రంథంలో ఆ గోత్రాలు వాళ్ళు చేసిన పనులకి ఒకరి మీద ఒక్కొక్కరికి ఎట్లాంటి యుద్ధం అక్కడ చోటు చేసుకుందో మనం చూసినట్లయితే అపార్థం చేసుకున్నారు. జరుగుతున్న సంఘటనను అపార్థమునకు నడిపించు బలమైన చెడును బట్టి ఈ అధ్యాయంలో వివరించబడింది. హల్లెలూయా. యోర్దాను తూర్పు దిశనున్న 2.5 గోత్ర ప్రజలు ఒక పెద్ద బలిపీఠాన్ని నిర్మించారు. హల్లెలూయా. మిగిలిన గోత్రికులు ఇందు నిమిత్తమై యాజకులు మాత్రము చేయు సేవను వారే స్వయంగా చేసి దేవుని ఆజ్ఞను బొత్తిగా అతిక్రమించుదురా అని మహోగ్రుడైన మోషే యెహోషువ వారికి ఇచ్చిన ఆరాధనా విధులకు మారుగా
ఆరాధన క్రమములను ఏర్పరచుటాయా? యోర్దానుకు పశ్చిమ భాగమున ఒక బలిపీఠమును కట్టి ఇతర గోత్ర స్వాస్థ్యమందు హక్కు నిలబెట్టుటయా? వీలు పడదు అని చెప్పి వాళ్ళు చేసిన పనిని వీళ్ళు అపార్థం చేసుకున్నారు మిగిలిన గోత్రాల వాళ్ళు. అయినను పశ్చిమ భాగ గోత్రములు త్వరలో నిజము కనుగొనివిరి. తూర్పు భాగపు వారు ఆరాధన కొరకై కట్టినది కాదు, మిగతా గోత్రములతో వారికి కలిగిన సాంగత్యం కొరకు జ్ఞాపకార్థ స్తంభమేనని కఠినమైన వివాదముల అక్కడ మనం చూడొచ్చు ద్వారా వివరించబడింది. దేశంలోని యుద్ధ నివారణయు జరిగింది. నూతన రాజు యొక్క మనోద్రేకము ఈ సంఘటన తేటపరుచుతుంది. అంటే ఒక మంచిది, ఒక సంఘటనను వాళ్ళు అపార్థం చేసుకుని అపనింద మోపుకొని ఎంతవరకు వెళ్ళారంటే ఒక అపార్థం కారణంగా గొప్ప విపత్తు వాటిల్లడం కొంచెంలో తప్పింది. ఎక్కడైతే మంత్ర విద్య ఆత్మలు మంచి పనులను అపార్థంగా చేసుకుని అపనిందలు మోపుతాయో అక్కడ చాలా విపత్తులు సృష్టిస్తాయి, చాలా ప్రమాదాలు సృష్టిస్తాయి. కుటుంబాల్లోనేంటి, భార్యాభర్తల జీవితాల్లోనేంటి, యవనస్తుల జీవితాల్లోనేంటి, అలాగే సమాజాల్లో జరిగే ఆఫీసుల్లో హల్లెలూయా, అలాగే అన్నిటిలో కూడా ఒక మంచి పనిని ఈ చీకటి అంధకార దురాత్మ శక్తులు మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో ఎక్కడైతే ఏలుబడి చేస్తాయో, ఏ ఏరియాలో, ఏ ప్రదేశాల్లో, ఏ విభాగాల్లో అవి మంచి పనులు ఇతరులను అపార్థం చేసుకునేలా చేసి అపనిందలను మోపి అక్కడ విపత్తులు సృష్టించడమే వాటి యొక్క లక్ష్యం. హల్లెలూయా. సో ఇక్కడ కూడా ఈ గోత్రాల మధ్య అపార్థం సృష్టించుకుని అంటే ఒక అపార్థం కారణంగా గొప్ప విపత్తు వాటిల్లడం కొంచెంలో తప్పింది ఇక్కడ, అంతే. హల్లెలూయా. ఈ రోజు కూడా చూడండి, చాలా మంది జీవితాల్లో ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే అపనిందలు మోపి ఆత్మల చేత నడిపిస్తాయో కొంచెంలో వాళ్ళు మంచి పనులను అపార్థంగా చేసుకుని అనేక ప్రమాదాలు సృష్టించేవారిగా, అనేక గొడవలు సృష్టించేవారిగా, అనేక వివాదాలు సృష్టించేవారిగా ఉన్నారు. ఇక్కడైతే అదే సమస్య తలెత్తేది కానీ కొంచెంలో తప్పింది. హల్లెలూయా. సందేహానికి తావిచ్చే ఒక చర్యను గురించి తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల అలా అపార్థం చేసుకునే అవకాశం కలిగింది. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే అపనింద మోపే ఈ ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో ఎక్కువ సందేహాలు ఉంటాయి. ప్రతి పనిని సందేహిస్తారు. ఒక మంచి పని చేసిన మామూలుగానే అన్ని విషయాల్లో వాళ్ళకి సందేహాలు ఉంటాయి. ఈ మంచి పనులు చేసే విషయాల్లో కూడా ఎందుకు చేయబడింది ఈ మంచి, ఇప్పుడు ఈ మంచి వెనకాల ఏముంది, ఎందుకు, ఏ ఉద్దేశంతో చేశారు వీళ్ళు, ఏదో ఉంది అని సందేహాలు అన్నమాట, అనుమానాలు. హల్లెలూయా. భార్య చేస్తే ఇలా మంచి పనులు భర్తకు అనుమానాలు, భర్త మంచి పనులు చేస్తే భార్యకు అనుమానాలు. ఈ యవనస్తుల్లో కూడా అంతే. హల్లెలూయా. లేదా ఇంకా సమాజంలో, లేకపోతే బంధువుల్లో, స్నేహితుల్లో, ఏంటి వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తున్నారు, హల్లెలూయా, ఏదో ఉంది అని అనుమానం, సందేహం. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే అపనిందన మోపే ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో ఎక్కువగా అనుమానాలకి, సందేహాలకి చోటు ఎక్కువ ఉంటది. హల్లెలూయా. అంతేకాకుండా వాళ్ళు చేసే పనిని గురించి తొందరపడి నిర్ణయం తీసుకుంటారు అనుమానం ద్వారా. ఆ తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల అపార్థం చేసుకుని అపనింద మోపుతారు అవతల వ్యక్తి మీద. హల్లెలూయా. ఓ నాకు తెలుసులే, ఈ ఉద్దేశంతో నేను ఇది ఇలా చేశారు, ఆ ఉద్దేశంతో అలా చేశారు, ఇందుకోసం నువ్వు ఇలా చేశావు, దానికోసం ఇలా చేసావు అని చెప్పి తొందరపడి అపార్థం చేసుకుని. చూడండి, కొంతమంది కుటుంబాల్లో కూడా చిన్న చిన్న విషయాలే కానీ ఎవరి కోసం నువ్వు చేసావు నాకు తెలుసులే, నువ్వు ఎందుకోసం ఇలా చేసావు నాకు తెలుసులే అని ఆ మంచి పనులకు కూడా నానా రకాల పదార్థాలు తీసుకుని ఆ కుటుంబంలో అలజడి అంత రేపి సమాధానాలు పోగొట్టుకుని వివాదాల్లోకి వెళ్లే భార్య భర్తల జీవితాలు ఎన్నో ఆమె. హల్లెలూయా. తినే ఆహారం దగ్గర నుంచి, కట్టుకునే వస్త్రాల దగ్గర నుంచి వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా అనుమానాలు, సందేహాలు. ఎందుకంటే వారి జీవితాలు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అపనిందన మోపే ఆత్మల చేత నడిపించబడే వారిలో కూర్చున్న అనుమానమే, నుంచున్న అనుమానమే, ఏం చేస్తున్న అనుమానమే. వాళ్ళకి భర్త అయినా భార్య అని ఎవరిలో ఉన్న ఈ ఆత్మ. హల్లెలూయా. అలాగే సంఘంలో సేవకుల, విశ్వాసుల జీవితాల్లో కూడా ఇలా ప్రతి మంచి పని విషయంలో ఒక అపనిందన మోపేటటువంటి వాళ్ళు తొందరగా వాళ్ళు చేసే పనుల విషయంలో తొందరపడిపోయి మాటలు తొందరపడి వాళ్ళ గురించి అపార్థం చేసుకుని అవతల వ్యక్తుల మీద అపనిందన మోపే ఆత్మలు ఈ రోజు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఇలా తొందరపడి నిర్ణయం తీసుకుని అపార్థం చేసుకుని అపనింద వేసే అవకాశాన్ని తీసుకుంటున్న మంత్ర విద్య బలవంతుడికి ఎవరిలో ఏలుబడి చేస్తున్న దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాలు, భార్య భర్తల జీవితాలు, సేవకుల జీవితాలు, విశ్వాసుల జీవితాల్లో ఎక్కడ ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నారు యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక ఆమె. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏం జరిగిందంటే ఈ గోత్రాల వాళ్ళ దగ్గర మనం చూసినట్లయితే వాళ్ళకి అసలు విషయం ఏంటో తెలుసుకునేందుకు ఇజ్రాయెల్ వారు అక్కడ రాయబారులను పంపారు కనుక
కొంచెం ప్రమాదం తప్పింది. హల్లెలూయా. వాళ్ళ దేవుని కృపను బట్టి అసలు విషయం అసలు ఎందుకు వాళ్ళు అక్కడ కట్టారా బలిపీఠం అని తెలుసుకోవడానికి ఆ రాయబారులు పంపడం వల్ల వాళ్ళకి అక్కడ ప్రమాదం తప్పింది. లేకపోతే చాలా గొడవలయ్యే, యుద్ధాలు జరిగేవి అక్కడ. హల్లెలూయా. ఇతరుల గురించి మనం వినే విషయాల గురించి తొందరపడి ఒక అభిప్రాయానికి వచ్చేయకూడదు. ఎప్పుడైనా సరే ఎవరి గురించి అయినా మన దగ్గరికి ఒక మాట వస్తుంది, వినపడుతుంది అంటే ఇంతే వాళ్ళ గురించి అయినా డెసిషన్ తీసుకోకూడదు. అది మంచే వినపడనే, చెడే వినపడనే ఓ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే అపనిందన మోపే ఆత్మల చేత నడిపిస్తాయో వీళ్ళు ఇతరుల గురించి విన్నప్పుడు తొందరగా నేరంలో పనిచేసేస్తారు, తొందరగా నింద మోపేస్తారు. అపనింద మోపేసేసి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని జడ్జిమెంట్ అంటే వీళ్ళే తీర్పు తీర్చేస్తారు. అంటే దేవుడు ఏమంటున్నాడు, అసలు ముందు ఒక మాట మనం విన్నప్పుడు ఆ మాట విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వినుటకు దేవుని మాటలు వినడానికి వేగిరపడాలి కానీ లోక మాటలు వినడానికి వేగిరపడకూడదు. కానీ మంత్ర విద్యాత్మలు ఎవరిలో అపనింద మోపే ఆత్మల చేత నడిపిస్తే వాళ్ళు దేవుని మాటలు కాదు లోక మాటలు వినడానికి, ఆ మాటలు ఈ మాటలు వినడానికి తొందరపడి ఇతరుల మీద అపనిందల మోపడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇతరుల గురించి మనం వినే విషయాల గురించి తొందరపడి ఒక అభిప్రాయానికి రాకూడదు. ఏం జరిగిందో విచారించకుండా వారిని ఖండించకూడదు. హల్లెలూయా. సో అలాగే మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరు అయితే తొందరపడి అపనింద మోపేలా చేస్తాయో ఆ బలవంతుడి క్రియలు సంఘాల్లో ఉండడానికి వీల్లేదు, సేవకులు ఉండడానికి వీల్లేదు, విశ్వాసాలు ఉండడానికి వీల్లేదు, కుటుంబాలు ఉండడానికి వీల్లేదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనించబడిన కాకి క్రియలని. హల్లెలూయా. అలాగే దేవుడు మాట్లాడుతున్న మాటను ఇక్కడ మనం చూడొచ్చు. వాళ్ళు తాను నియమించబడిన బలిపీఠం మీద తప్పు మరెక్కడ అంటే తప్ప ఆ బలిపీఠం మీద తప్ప మరెక్కడ బలులు అర్పించకూడదని దేవుడు ఆదేశించాడు. హల్లెలూయా. అది మనం యోర్దాను తూర్పు దిక్కున ఉన్న 2 గోత్రాలు, ఒక అర్ధగోత్రం వారు ఈ ఆజ్ఞను ధిక్కరించి షిలోహులోని బలిపీఠానికి పోటీగా మరొక బలిపీఠాన్ని నిలిపేందుకు ప్రయత్నిస్తున్నారని కనానులోని 9 గోత్రాలు ఒక అర్ధగోత్రం కూడా అపోహపడి అపనింద మోపారు. అసలు జరుగుతున్న ఇన్సిడెంట్ అది కాదు అక్కడ. హల్లెలూయా. జాతి సమైక్యతను భంగం బాటిల్లేలా ప్రమాదం కలిగింది అక్కడ. కొన్నిసార్లు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే అపనిందన మోపే ఆత్మల చేత నడిపిస్తాయో కుటుంబాలే కాదు జాతుల మధ్య, సమాజాల మధ్య, ఊళ్ళ మధ్య చిచ్చు పెడతాయి. హల్లెలూయా. మంచి పనిని అపార్థం చేసుకుని అక్కడ జాతి మధ్య పెద్ద పెను ప్రమాదం జరిగేది కానీ త్రుటిలో తప్పింది అది. అలాగే ఈ రోజుల్లో కూడా ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అపనింద మోపే ఆత్మల చేత నడిపిస్తాయో వాళ్ళు కేవలం కుటుంబాలను విచ్ఛిన్నించడం కాదు, ప్రమాదంతో నింపడం కాదు, ఈ అపనిందలు మోపి జాతుల్ని, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు ప్రతి చోట ఇది మారుమ్రోగుతుంది. చిన్న అపార్థంతో యుద్ధాల మీద దిగుతున్న దేశాలు ఎన్నో ఈ రోజు మనం చూస్తాం. చిన్న అపార్థంతో దేశాల మధ్య, సరిహద్దుల మధ్య సమస్యలు ఎన్నో ఈ రోజు. చిన్న అపార్థంతో ఎన్నో ప్రపంచ వ్యాప్తంగా భయంకరమైన విపత్తులు మనం చూడొచ్చు. హల్లెలూయా. అధికారుల మధ్య చూడొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ లాస్ట్ డేస్ లో అపనిందలు మోపే ఆత్మల చేత విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇవి ఎక్కడ దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెలు ఎక్కడ ఏ కుటుంబాలు, ఏ సంఘాలు నిలబడి చేయడానికి లేదు. అందుకే ఆత్మీయత బ్రదర్లను యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మనం నాశనం చేయాలి. ఆమె చెప్తాం. అంతేకాదు దేవుడు మాట్లాడుతున్న మాటను మనం ఇంకా చూసినట్లయితే ఈ గోత్రాల వాళ్ళు అక్కడ దేవుని కృపను బట్టి అపార్థం చేసుకుని కోపంతో చిందులు తొక్కినంత త్వరగా వారి యుద్ధానికి బయలుదేరలేదు. ఆమె చెప్తాం. ఎంత త్వరగా గోత్రాలు వాళ్ళు అపార్థం చేసుకున్నారో అంత త్వరగా యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. అది ఇక్కడ జరిగినటువంటి దేవుడు చూపిన కృప. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఏంటంటే ఎంత త్వరగా ఇతరుల్ని అపార్థం చేసుకుంటారో మంచి విషయంలో త్వరగా వాళ్ళ మీదకి యుద్ధం చేయాలని వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంతేకాదు కోపానికి లొంగని కొంతమంది స్థిమితంగా ఆలోచించి సంగతి ఏమిటని విచారించారు. కానీ ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అపనిందన మోపి అపనింద ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో కొంచెం కూడా ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉండదు. కొంచెం సేపు అసలు ఎందుకు దీని వెనకాల ఏం జరిగిందో అసలు దీని గురించి కొంచెం ఆలోచిద్దాం, అసలు ఇది ఎందుకు జరిగిందో, ఈ పరిస్థితి ఎందుకు జరిగిందో, అసలు ఈ రోజు కుటుంబాల్లో భార్యాభర్తల జీవితాల్లో కానీ అసలు ఎందుకో దీని వెనకాల ఏముందో కొంచెం ఆలోచిద్దామన్న టైం కూడా ఇవ్వట్లేదు. హల్లెలూయా. కొంతమంది యవనస్తుల జీవితాల్లో కానీ, కొంతమంది సమాజాల్లో, సంఘాల్లో కానీ టైం ఇవ్వట్లా, ఆలోచించడానికి కూడా టైం ఇవ్వట్లా. హల్లెలూయా. ఎందుకంటే అంత త్వరగా ఇక్కడ కోపానికి లొంగిపోయి స్థిమితంగా ఉండకుండా, ఆలోచించకుండా తొందరగా డెసిషన్ తీసుకుని
వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే ఆత్మలు ఇవి, అపనిందన మోపే ఆత్మ. త్వరగా అప్పుడు వరకు మంచి చూసిన వాళ్ళనే వీళ్ళు చెడుగా చూస్తారు. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా ఎవరైతే అపనిందన మోపే ఆత్మ చేత నడిపించబడతారో అప్పుడు వరకు మంచిగా అనిపించిన వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి చెడుగా అనిపిస్తారు. అప్పుడు వరకు వారి జీవితాల్లో ఉన్న మంచి గుణ లక్షణాలు చూసిన వాళ్ళకి ఇప్పుడు అవన్నీ చేదు లక్షణాలుగా కనిపిస్తాయి. అప్పుడు వరకు వాళ్ళని చూసి చాలా గౌరవించిన వాళ్ళు ఒక్కసారిగా వీళ్ళు అగౌరవపరచడం మొదలు పెడతారు. అప్పుడు వరకు వాళ్ళు చేసిన మంచి పనులు అన్నిటిని చూసి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కించపరిచి మాట్లాడుతూ అపనిందలు మోపుతా ఉంటారు. హల్లెలూయా. ఇట్లాంటి ఆత్మల సంఘాల్లో కానీ దేశాల్లో కానీ ఎక్కడ కానీ ఎవరి జీవితాలు ఏర్పడి చేయకూడదు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మనం చూసినట్లయితే ఆ యొక్క యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయంలో తర్వాత మనం చూడొచ్చు 15వ వచనంలో, వారు గిలాదు దేశంలో ఉన్న రూబేనీల యొద్దకును గాదీల యొద్దకును మనష్షెయు అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిది, యెహోవా సర్వ సమాధిపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకుని నేడే యెహోవాను అనుసరించడం మాని ఇజ్రాయేళ్ల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు. పెయోరు నీ విషయంలో మనము చేసిన దోషం మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టిన కదా, నేటి వరకు మనం దానిని పవిత్రపరచుకొనకపోయినామని చెప్పి ఇలాంటి మాటలు అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. అంటే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం ఇక్కడ హల్లెలూయా వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఒకరికొకరు తొందరపడి అంటే వాళ్ళు ఏదో చేసేసారు దేవుని చిత్తంలో లేనిది మనకి వ్యతిరేకంగా అన్న ఆలోచన వాళ్ళకి వచ్చినాయి. కానీ రాయబారులు ఇజ్రాయెల్ వారి ఆందోళనకు కారణాన్ని వివరించారు. ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆందోళన కారణం వివరించడం జరిగింది. హల్లెలూయా. అయితే ఒకవేళ ఒక గోత్రం తిరుగుబాటు చేస్తే జాతి అంతటి మీదకి దేవుని కోపం వస్తుందన్న వారి భయాన్ని కూడా తెలిపారు. అంటే ఏ గోత్రం తప్పు చేసిన 12 గోత్రాల్లో అక్కడున్న గోత్రాల్లో మిగిలిన గోత్రాలన్నిటి మీదకి ఆ దోషం వస్తుంది అనేది ఆకాని విషయంలో వాళ్ళు చూశారు. సో అందుకే వాళ్ళు ఏ గోత్రం చేసినా మిగిలిన గోత్రాలు అన్ని శిక్ష అనుభవిస్తాయని చెప్పి వాళ్ళు తెలపడం జరిగింది ఆ భయాన్ని. హల్లెలూయా. ఇక్కడ ఆకాను పాపం మూలంగా దేవుడు వారికి నేర్పించిన గుణపాఠం వారికి చాలా బాగా గుర్తుంది. హల్లెలూయా. ఈ రోజు చాలా మంది జీవితాల్లో దేవుడు మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. ఎన్నో పరీక్షలు గుండా తీసుకువెళ్ళి ఎన్నో శిక్షలు గుండా ఎన్నో గుణపాఠాలు నేర్పించిన వాళ్ళలాగా మర్చిపోకుండా ఉండడం జరుగుతుందా? కానీ చాలా మంది మర్చిపోయి అపనిందన మోపి మంత్ర విద్య ఆత్మల చేత నడిపించబడే వాళ్ళు దేవుడు ఎన్నిసార్లు గుణపాఠాలు నేర్పించిన ఎన్ని రకాలుగా దేవుడు ఆయన సత్యాన్ని వివరించినా మర్చిపోతారు. ఆమేన్ చెప్దాం. సో ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఆకాన్ విషయంలో జరిగినటువంటి ఆ రోజు ఆకాన్ చేసిన ఆ దోషం మూలంగా ఇజ్రాయెల్ ప్రజలందరి మీదకి వచ్చింది. కాబట్టి ఈ రోజు మరలా ఎవరు ఏ గోత్రం వారు తప్పు చేసి మిగతా గోత్రాల మీద తీసుకురావద్దని. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆయన మాట్లాడిన మాటలు. అక్కడ ఆ మాటలు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 21వ వచనంలో, అందుకు రూబేనీయులను గాదీయులను మనష్షె అర్ధగోత్రపు వారు ఇజ్రాయెల్ ప్రధానులతో ఇచ్చిన ఉత్తరం ఏమనగా, దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇజ్రాయెల్ తెలుసుకుందరు, ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతకనీయకుడి అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఈ పేరును 2 సార్లు చెప్పడంలో అంతరార్థం ఆ సత్యం తమకు తెలుసునని దాని ప్రకారం బ్రతుకుతామని నొక్కి చెప్పడం వాళ్ళు. హల్లెలూయా. మేము ఆయన్నే సేవిస్తాం కానీ వేరే ఎవరిని సేవించు అనేది కర్రాగట్టిగా చెబుతున్నారు వాళ్ళు. ఆమేన్ చెప్దాం. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే అపనింద మోపే ఆత్మల చేత నడిపిస్తే వారి రకరకాలుగా జీవం కలిగిన దేవుని విడిచిపెట్టి సేవించే పనులు ఉంటాయి వాళ్ళకి. ఆమేన్ చెప్దాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే 23వ వచనంలో, యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలి అయినను నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయను గాక, వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. మేము దేవునికి వ్యతిరేకంగా ఈ బలిపీఠం కట్టలేదని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఎందుకు మమ్మల్ని అలా అపార్థం చేసుకున్నారు? మీరు అపార్థం చేసుకున్నట్లుగా, మీరు అపనింద వేసినట్లుగా మేము దేవునికి వ్యతిరేకంగా ఈ బలిపీఠం కట్టలేదని చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళ ఉద్దేశాన్ని చెబుతున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. అందుకనే వాళ్ళు అంటున్నారు మేము ఆయనకి వ్యతిరేకంగా ఏ విధమైన తప్పు చేయట్లేదు. హల్లెలూయా. కరాఖండిగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమనగా రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధం? రూబేనీయులారా గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దాను సరిహద్దుగా నియమించును కదా. యెహోవా యందు మీకు పాలేదీ లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతు చేతనే దించేసింది అంటున్నారు. వాళ్ళ ఉద్దేశం చెబుతున్నారు, మంచి ఉద్దేశాన్ని. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రండని చెప్పుకుంటుమి.
అది దహన బలులను అర్పించుటకైనా బలులు అర్పించుటకైనా కాదు మేము కట్టింది అంటున్నాడు. హల్లెలూయా. మన దహన బలుల విషయంలోను, బలుల విషయంలోను, సమాధాన బలుల విషయంలోను మనం యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలనటకును యెహోవా యందు మీకు పాలు ఏదీ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకున్నట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరముల వారికి మధ్య సాక్షి అయ్యుండును. అందుకు మేము ఇక మీదట వారి మీతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి, ఇది దహన బలి నర్పించుటకు కాదు, బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి ఉండుటకేనని చెప్పుదామని అనుకుంటే ఆయన మందిరమును ఎదుట ఉన్న మన దేవుడైన యెహోవా బలిపీఠం తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి యెహోవా మీద ద్రోహం చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తులమవుదుగాక అంటున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు అపార్థం చేసుకున్నట్లుగా ఈ గోత్రాలు వాళ్ళు చేయలేదు. వాళ్ళందుకే చెబుతున్నారు, ఏమని చెబుతున్నారు, ఇజ్రాయెల్ గోత్రాలు ఎవరికి వారు స్వతంత్రులే గాని ఒక కేంద్ర స్థలంలో కొనసాగే యెహోవా ఆరాధన వారిని ఏకం చేసే అంశం అది. హల్లెలూయా. ఏంటి మనకి ఈ గోత్రాల్లోనే రకరకాల ఆరాధనలు, అక్కడ ఒక బలిపీఠం ఇక్కడ ఒక బలిపీఠం ఏంటని వీళ్ళకి మంచిని అపార్థం చేసుకుని అపనింద మోపారు. నిజానికి మాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఆ సమయంలో ఈ స్థలం షిలోహులో ఉంది. ఆ 2 గోత్రాలు ఒక అర్ధగోత్రం వారు ఆ బలిపీఠాన్ని కట్టింది బలులు అర్పించింది కాదు. హల్లెలూయా. దేవుని ప్రజల మధ్య ఐక్యమత్యానికి సాక్షిగా ఉండేందుకు కట్టామని చెప్పారు. హల్లెలూయా. ఈరోజు ఈ అపనిందన మోపే మంత్ర విద్య ఆత్మలు దేవుని ప్రజల మధ్య ఐక్యమత్యం లేకుండా చేస్తాయి. ఎవరినైతే మంత్ర విద్య ఆత్మలు అపనిందన మోపుతూ ఉంటాయో వారిలో ఐక్యమత్యం ఉండదు. ఆ భార్య భర్తల్లో కనుక ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అపనిందన మోపే ఆత్మల చేత వారు నడిపించబడుతూ ఆవరించబడి ఉంటే వారి మధ్యలో ఐక్యమత్యం ఉండనివ్వు. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే అపనిందన మోపే ఆత్మల చేత నడిపిస్తాయో సమాజంలో, సంఘాల, శాఖలో, విశ్వాసులు వారి మధ్య ఐక్యమత్యం ఉండని కూడా చేస్తాయి. ఐక్యమత్యం ఉండడానికే దేవుని ప్రజల మధ్య సాక్షిగా ఉండేందుకు మేము ఆ బలిపీఠం కట్టామని చెప్పారు వాళ్ళు. హల్లెలూయా. అయితే సోదర గోత్రాల వారు వారిపై మోపిన నేరం దీనికి సరిగ్గా వ్యతిరేకం. వీరేమో ఎందుకు మేము బలిపీఠం కట్టామని చెబుతున్నారు. ఈ 2 గోత్రాలు అర్ధగోత్రం వారు మీ పిల్లలు మా పిల్లలుకి, మన తరానికి, మీ తరానికి, రాబోయే తరానికి ఒక సాక్షిగా అక్కడ ఒక ఐక్యమత్యాన్ని కలిగి జీవించడానికి మేము ఆ బలిపీఠాన్ని కట్టాం గాని దహన బలులు అర్పించడానికి, నైవేద్యాలు అర్పించడానికి కాదు అని చెప్పారు. చెప్తాం. కానీ మిగిలిన గోత్రాల వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మరొక బలిపీఠం కట్టి అక్కడ దహన బలులు, నైవేద్యాలు అర్పించాలని చూస్తున్నారు అని ఇక్కడ వీళ్ళు ఇలాంటి అపనింద మోపారు. 2 గోత్రాలు అర్ధగోత్రం మీద. హల్లెలూయా. చాలా సార్లు ఈ అపనిందన మోపే దురాత్మ శక్తులు, అంధకార శక్తులు దేవుని ప్రజల మధ్య ఉన్న ఐక్యమత్యాన్ని చెడగొడతాయి అన్నమాట. మంచి పనులు చేస్తున్న అపార్థం చేసుకుని దేవుని ప్రజల మధ్య ఉన్న ఐక్యమత్యాన్ని చెడగొట్టి, అయితే ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. సాటి విశ్వాసుల అంతరంగాల్లోని ఆలోచనను అపార్థం చేసుకోవడం చాలా తేలిక. హల్లెలూయా. సాటి విశ్వాసుల్లో అంతరంగాల్లో ఉన్నటువంటి ఆలోచనలను అపార్థం చేసుకోవడం చాలా తేలిక అనమాట. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరినైతే అపనిందన మోపే ఆత్మల చేత నడిపిస్తాయో వారు ఇతరుల హృదయాల్లో ఉన్నటువంటి మనస్తత్వాన్ని అపార్థం చేసుకోవడం జరుగుతుంది. చెప్దాం. ఇప్పటి వాళ్ళు ఒకవేళ మంచిగా మాట్లాడుతున్నా సరే, మంచిగా ఉందామని చెప్పినా సరే, ఇక మంచిగా మేము ఇలా మాట్లాడుతున్నాం, ఆ మంచినే వాళ్ళు దీని వెనకాల ఏదో ఉంది, ఏదో జరుగుతుంది, అందుకే మనతో ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళు మన దగ్గర ఊరికే వాళ్ళు మంచిగా రావట్లేదు, మనతో ఊరికే మంచిగా ఉండాలనుకోవట్లేదు. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా అపనిందన మోపే ఆత్మ చేత నడిపించబడే వాళ్ళలో ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఒకవేళ అవతల వ్యక్తులు మంచితనంతో వచ్చి ఐకమత్యంగా ఉందామని చెప్పేసి కోరుకున్నప్పుడు, లేదా మంచితనంతో కలిసి ఉండడానికి కోరుకున్నప్పుడు, లేదా మంచితనంతో కలుపుకోవడానికి చూస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు మరలా మంచి ఐకమత్యంగా ఉండాలనుకున్న దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ద్వేషంగా చూస్తారు, అపార్థం చేసుకుని. వాళ్ళు ఏదో వేరే ఉద్దేశంతో మన దగ్గరికి ఐకమత్యంగా ఉండడానికి వచ్చారు. వాళ్ళలో ఇలా ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలైతే అపనిందన మోపే ఆత్మల చేత నడిపిస్తాయో వారిలో ఉండే ఆలోచనలు ఎలా ఉంటాయి. అవతల వ్యక్తులు నిజంగా మనస్ఫూర్తిగా మంచి ఉద్దేశంతో వచ్చినప్పటికీ, ఐకమత్యం కోసం వచ్చినప్పటికీ కూడా వీళ్ళు ఐకమత్యాన్ని అంగీకరించే స్థితిలో ఉండరు. దాని వెనకాల చేదు ఆలోచనలు, చేదు కుట్రలు పన్నేవారిగా ఉంటారు. హల్లెలూయా. ఎవరిలైతే మంత్ర విద్య ఆత్మలు అపనిందన మోపే ఆత్మల చేత నడిపిస్తాయో వాళ్ళు ఎవరితో ఐకమత్యంగా ఉండడానికి ఇష్టపడరు.
ఎవరితో కలవడానికి ఇష్టపడరు. ఒకవేళ కలుద్దామని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కావాలని తోసేస్తారు. ఆమె చెప్దాం. ఈ మంత్రి విద్య ఆత్మలు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో అలాంటి తృప్తిలే పరిస్థితి రాకుండా దేవుడు కృపను బట్టి తప్పించబడ్డారు వాళ్ళు. ఆమె చెప్దాం. అందుకని వీళ్ళు చాలా త్వరగా ఎదుటి వ్యక్తి వాళ్ళ హృదయాల్లో ఉన్న వాటిని అపార్థం చేసుకోవడం తేలిక ఇటువంటి ఆత్మల చేత నడిపించబడే వారికి. ఎవరైతే ఈ మంత్రి విద్య ఆత్మల ద్వారా అపనిందన మోపే ఆత్మలతో నడిపించబడతారో ఎదుటి వ్యక్తిలో ఉన్న హృదయంలో మంచున్నా సరే చాలా తేలిగ్గా అపార్థం చేసుకోగలుగుతారు. అంత టాలెంట్ ఉంటుంది వీళ్ళకి. హల్లెలూయా. ఎందుకంటే అన్ని దురాత్మ శక్తుల చేత వీరి ఆలోచనలు ఆవరించబడి ఉంటాయి కాబట్టి. నీ దగ్గరికి వాళ్ళు ఊరికి వచ్చారనుకుంటున్నావా? నీ దగ్గరికి వాళ్ళు ఊరికి మాట్లాడుతున్నారు అనుకుంటున్నావా? నీతో ఊరికి వాళ్ళు సమాధాన పడుతున్నారు అనుకుంటున్నావా? వారి సమాధానం వెనకాల ఎంత ఉంది? వారిగా ఇలాంటి అపార్థాలు చేసే మంత్ర విద్య ఆత్మలు మూకుమ్మడిగా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. హల్లెలూయా. ఎక్కడ ఏ సంఘాలు, ఏ సేవకులు, ఏ విశ్వాసాల మీద ఇది దాడి చేస్తున్నా, ఈ కుటుంబాల్లో దాడి చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇప్పటి విశ్వాసులు కూడా ప్రభువులో తమ ఐక్యతను శాంతి బంధాల్లో కాపాడుకోవడంలో నాటి ఇజ్రాయేల్ వారు చూపిన పట్టుదలే చూపాలి. హల్లెలూయా. కానీ ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అపనింద మోపే ఆత్మ చేత నడిపిస్తాయో అసలు సాటి విశ్వాసులతో, సాటి సేవకులతో ఐక్యమత్యంగా ఉండే జీవితాన్ని మాత్రం అస్సలు ఒప్పుకోనివో వీరు ఒప్పుకోరు ముందు. హల్లెలూయా. ఆ సాతానికి చోటిచ్చి. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఇజ్రాయెల్ ప్రజల్లాగా మనం తోటి వారితో ఐక్యతను, శాంతి, సమాధానాలు కాపాడుకోవడంలో మనం పట్టుదల చూపించాలి. ఇజ్రాయెల్ ప్రజలు చూపించినట్టు అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 3 నుంచి 6 వచనాలు చదివినట్లయితే పౌలు అక్కడ ఎఫెసీయులతో చెప్పిన మాట మనకు అర్థమైంది. 4వ అధ్యాయంలో 3 నుంచి 6 వచనాల్లో మనం చూడొచ్చు. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘ శాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కటే, అలాగే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ అందుటకు పిలువబడితే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోని వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆమేన్. సో కాబట్టి ఐక్యతను గురించి పౌలు ఇక్కడ ఎఫెసీయులకు నేర్పిస్తున్నాడు. అన్నిటిలో కూడా ఈ విధమైన మంచితనాన్ని అర్థం చేసుకుని జీవించాలి, పట్టుదల కలిగిన దేవుడు మాట్లాడుతున్నారు పౌలు ద్వారా. ఆమేన్. 11వ వచనంలో అయితే ఏమనుందంటే, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశులుగాను నియమించును. హల్లెలూయా. ఆయన సంఘం క్షేమాభివృద్ధి నొందడానికి, ఆయన శరీరం క్షేమాభివృద్ధి నొందడానికి. హల్లెలూయా. కానీ మంత్ర విద్య ఆత్మలు ఒక వ్యక్తిలో అపనిందన మోపే ఆత్మల చేత నడిపించబడినప్పుడు ఈ చెయ్యి, ఈ కాలు నేను కాదు అని వెళ్ళిపోతా విరగొడతా ఉంటాయి అవి. హల్లెలూయా. సంఘ క్షేమాభివృద్ధిని ఏమాత్రం ఆశించవు అవి. హల్లెలూయా. ఈ రోజు ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అపనిందన మోపే ఆత్మల చేత నడిపిస్తే వాళ్ళకి సంఘ క్షేమాభివృద్ధితో సంబంధం లేదు. వాళ్ళ వ్యక్తిగత క్షేమాభివృద్ధిని గురించి వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అపనిందన మోపే ఆత్మల చేత నడిపిస్తే వాళ్ళు ఏ విధంగా కూడా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగే విధంగా ప్రోత్సాహకరంగా ఉండనే ఉండరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థ ప్రయోజన నిమిత్తం వాళ్ళు చల్లాచెదిరిగా వెళ్లిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం అదే చూడొచ్చు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే వీళ్ళు కూడా ఎలా ఉన్నారంటే ఇజ్రాయెల్ ప్రజలు మనం గమనించినట్లయితే ఆ రోజు ఆ మంచిని అపార్థం చేసుకున్న పరిస్థితి నుండి త్వరగా బయటకు వచ్చారు. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం అపార్థం చేసుకున్న వాళ్ళే మంచిని అనే కొంత సమయం తర్వాత తెలిసిన తర్వాత కూడా బయటికి రావడం లేదు. హల్లెలూయా. వాళ్ళ మూర్ఖత్వం అలాగుంది. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా అపనిందల ఆత్మ చేత నడిపించబడే వాళ్ళలో ఉన్న మూర్ఖత్వపు గుణ లక్షణాలు అన్నమాట. ఇంకా వారిని ఎవరు మార్చలేరు అన్నట్టుగా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. యెహోషువ గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూడొచ్చు. 30వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటను, ఫీనెహాసును యాజకుడు సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇజ్రాయెల్ ప్రధానులను, రూబేనీయులను, గాదీయులను, మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించారు. అప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్న ఈ మాటను మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ 31వ వచనంలో, అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడకు ఫీనెహాసు రూబేనీయులతోను, గాదీయులతోను, మనష్షీయులతోను, మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహం చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదు. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇజ్రాయెల్ని విడిపించి ఉన్నారని చెప్పారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళ ఆత్మీయతలో మంచిగానే ఉన్నారని వాళ్ళు అర్థం చేసుకున్నారు. సో వాళ్ళే అన్నారు, మేమేమన్నా దేవుడికి వ్యతిరేకంగా బలిపీఠం కడితే మాకు శాపం తగులుతుందని. నిజంగా దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళు కట్టలేదు. ఒక ఐక్యత కొరకు వాళ్ళు ఆ బలిపీఠాన్ని కట్టుకున్నారు, ఒక సాక్షిగా ఉండడానికి అంతే. అలాగే ఆ సత్యాన్ని వాళ్ళ రుజువుపరచబడింది. తమ క్రియల వెనుక ఉన్న కారణాలను వారు స్పష్టంగా వివరించినందువల్ల
అన్యాయంగా అకారణంగా గోత్రాల మధ్య జరగనే ఉన్న యుద్ధాన్ని వారు నివారించారు. ఈ రోజు ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే అపనిందలు మోపి ఆత్మల చేత నడిపిస్తాయి, వారిలో అన్యాయంగా అకారణంగా ఒకరి మధ్య ఒకరికి విభేదాలు గొడవలు సృష్టిస్తాయి. హల్లెలూయా. సో అలాంటి యుద్ధమే కనుక జరిగి ఉంటే జాతి అంతటిపైన దేవుని కోపం రగులుకునేది అప్పుడు. కానీ అలాంటి యుద్ధం జరగకుండా వారిలో వారు తెలుసుకుని సత్యాన్ని గ్రహించుకుని ఆ కోపాలు తాపాలు ఆ మంచిని పదార్థం చేసుకుని అపనింద వేసిందని వెనక్కి తీసుకున్నారు. ఆమె చెప్తాం. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా మంచిని అపార్థం చేసుకుని యుద్ధాలు జరిగేలాగా, విభేదాలు జరిగేలాగా, వైరుధ్యాలు జరిగేలాగా, విపరీతమైన పనులు జరిగేలాగా చేస్తున్న బలవంతుడికి ఎక్కడ ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా విర్రగొట్టి నాశనం చేస్తున్న బలిబిడ్డలు. థ్యాంక్ యూ లార్డ్. అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు 32వ వచనంలో, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసును ప్రధానులను గిలాదులోని రూబేనీల యొద్ద నుండి గాదీల యొద్ద నుండి ఇజ్రాయెల్ యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇజ్రాయెల్ విని సంతోషించారు. అప్పుడు ఇజ్రాయెల్ దేవుని స్తుతించి రూబేనీలను గాదీలను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయటం అనేది. రూబేనీలను గాదీలను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షి అగునని దానికి ఏదా అని పేరు పెట్టి ఆవించడం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, సఖ్యత ఐక్యమత్యం నిలిచినందువల్ల కలిగిన ఫలితం ఆ యుద్ధం ఆగిపోవడం. మంత్రి విద్య ఆత్మలో ఒక వ్యక్తులు అపనిందన మోపి ఆత్మల చేత నడిపించినప్పుడు ఆ వ్యక్తుల్లో సఖ్యత ఉండదు, ఐక్యమత్యం ఉండదు. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఆ సఖ్యత ఐక్యమత్యం ఉండి మనం మంచిని అపార్థం చేసుకున్నాము మన సహోదరుల మధ్య అని వాళ్ళు అర్థం చేసుకుని అక్కడ గొడవలు పడకుండా యుద్ధాలు జరగకుండా నివారించుకున్నారు. ఈ రోజు దేవుడు కోరుకుంటుంది సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, దేవుని ప్రజల్లో ఇదే గుణం, సఖ్యత. అందరితో మనకి సఖ్యత ఉండాలి, అందరితో మనకి సమాధానం ఉండాలి, అందరితో మనకు ఐక్యత ఉండాలి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు కోరుకుంటున్న రీతిలో మనం అర్థం చేసుకోవచ్చు ఈ మాటల్లో. హల్లెలూయా. ఈ సఖ్యతను ఇజ్రాయెల్ ప్రజలు ఇక్కడ కాపాడుకున్నారు. ఈ సాక్ష్యం ఏమిటంటే ఇజ్రాయెల్ని ఎన్నుకుని వారితో నిబంధన చేసిన యెహోవా ఒక్కడే దేవుడు అని. ఆమేన్. సో వారి కట్టిన బలిపీఠానికి కూడా అర్థం ఏంటంటే యెహోవా ఒక్కడే దేవుడు అని. ఆమేన్ చెప్దాం. సో అలాగే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరు అపనింద మోపి ఆత్మల చేత నడిపించి సఖ్యత ఐక్యత లేకుండా చెడగొడుతున్నాయో, ఇది సంఘాల్లో అయినా, సమాజంలో అయినా, దేశాల, రాష్ట్రాల, జిల్లాలో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, భార్యాభర్తలు, కుటుంబాల, సేవకులు, విశ్వాసాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నాం. నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వేరుతో పెళ్లించే స్థావరాలు విరగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఇలాంటి ఆత్మలు ఎక్కడ ఏర్పడి చేయకూడదు. మంచిని అపార్థం చేసుకుని అపనిందలు మోపే ఆత్మలు. హల్లెలూయా. అలాగే నెహెమ్యా గ్రంథంలో మనం ఒక మాటను చదువుదాం. నెహెమ్యా గ్రంథంలో 6వ అధ్యాయంలో 7వ వచనం చదివినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యాన్ని మనకి తెలియజేయడం జరుగుతుంది. హల్లెలూయా. 7వ వచనంలో, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గురించి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివి అనియు మొదలగు మాటలను రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందు నిమిత్తం ఇప్పుడు మనం యోచన చేసేదము రండనియు ఈ సంగతి అన్యజనుల వదంతనియు దాని గేష్యము చెప్పుచున్నాడు నీవు రాయబడేను. ఆమె నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారం కట్టినందుకు ఆయనకి వ్యతిరేకంగా సన్బల్లటు మొదలైన వాళ్ళు కుట్రలు చేస్తున్నారు అన్నమాట. సో అపనింద మోపుతున్నారు నెహెమ్యా మీద. నువ్వు ఎందుకు కట్టావో తెలుసులే మాకు, నువ్వు ఏ ఉద్దేశంతో యెరూషలేం ప్రాకారం కట్టిస్తున్నావో మాకు తెలుస్తుందిలే అని ఒక రకంగా తను చేసిన మంచితనాన్ని ఎలా అపార్థం చేసుకుని ఇక్కడ మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఊరకనే నువ్వు యెరూషలేం ప్రాకారం కడతలేదులే, నువ్వు రాజు అవడానికి. హల్లెలూయా. యూదుల రాజు అవుతారంట. ఇట్లా ఏంటంటే అతను నిజంగా మంచి ఉద్దేశంతో కట్టాడు యెరూషలేం ప్రాకారం. కానీ సన్బల్లటు, టోబియా, అష్టోది, అరబీ లాంటి బలవంతుడికి ఏం చేస్తాయంటే మంచిని అపార్థం చేసుకుని అపనిందలు మోపే ఆత్మని. హల్లెలూయా. నెహెమ్యా ఊరికే యెరూషలేం ప్రాకారం కట్టలేదు, అతడు దాన్ని ఏలడానికి, రాజు అవడానికి ఎన్నో ఆలోచనలు కలిగి అలా చేశాడని ఒక వదంతి పుట్టించారు వాళ్ళు. హల్లెలూయా. ఆయన అలాంటి ఉద్దేశంతో కట్టలేదు యెరూషలేం. హల్లెలూయా. ఈ రోజు మనం దేవుడి కోసం ఏం చేస్తున్నా దాని ఉద్దేశం దేవుడికి తెలుసు. కానీ చాలా మంది మాత్రం ఎలా అపార్థం చేసుకుంటారంటే వీళ్ళ ఉద్దేశాలు ఇవిలే, అందుకే ఇలా కడుతున్నారులే, అలా కడుతున్నారులే. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరినైతే అపనిందలు మోపే ఆత్మలతో నడిపిస్తాయో వారిలో ఎక్కువగా ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. నెహెమ్యా దగ్గర ఎలాగైతే నెహెమ్యా కట్టిన యెరూషలేం ప్రాకారానికి వాళ్ళు సన్బల్లటు, టోబియా, అష్టోది, అరబీ ఎలా అయితే నువ్వు ఊరికనే కట్టలేదులే, నువ్వు ఇక్కడ రాజు ఏలడానికి అన్నట్టుగా ఒక నిందన మోపారు, అపనిందన మోపారు, లేని దాన్ని పుట్టించారు. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరు అపనింద ఆత్మల చేత నడిపిస్తాయో లేని వార్తలు పుట్టించి మంచిని చెడగొట్టి అపార్థం చేసి అపనిందన మోపుతాయి. హల్లెలూయా. సో ఈ రోజు ఇలాంటి పరిస్థితులు ఎక్కడ ఎవరు ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా
నాశనం చేయబడిన గాక. ఆమేన్ చెప్దాం. అంతేకాదు యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు అర్థమవుతుంది అపనిందల 30 ఆత్మల గురించి. 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే సాతాను ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటినే దూషించి నేను విడిచిపోవును అనేను. చూడండి, సాతాను డైరెక్ట్ గా యోబు మీదకి ఎలా ఆయుధం విసురుతున్నాడో దేవుని దగ్గర. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు ఇంకొకసారి మొత్తితే యోబుకు వాటిల్లో నా నష్టాల మూలంగా అతడు దేవుడిని దూషించలేదు అని నిజమే, కానీ ఇది యోబుకు దేవునిపై ఉన్న నిజమైన భక్తి వల్ల కాదు అంటున్నాడు సాతాను. తాను గనక దేవుణ్ణి దూషిస్తే ఆయన తన ప్రాణం తీసేసుకుంటాడేమో భయం చేతనే నేను దూషించలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సాతాను దేవుడు అంటాడు ప్రతి వాడికి తన దేహం గురించి ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ ఉంటుంది. మనుషులు దాన్ని కాపాడుకునేందుకు లేనిపోయిన భక్తి శ్రద్ధలు నటించడంతో సహా ఏదైనా చేస్తారు అంటున్నాడు సాతాను దేవునితో. హల్లెలూయా. యోబు గురించి. అందుకే ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించినప్పుడు అందుకు బాధ్యుడు దేవుడే అని అతనికి అనిపిస్తే అతడు దేవుని మీద తిరుగుబాటుతాడు. హల్లెలూయా. అతని భక్తికి మూలం స్వార్థం పాపమేనని అప్పుడు తెలిసి వస్తుంది. ఇదంతా సాతాను మానవ స్వభావం గురించి వేసిన అంచనా అన్నమాట. నిజంగా భ్రష్ట స్థితిలో ఉన్న మానవుడైతే ఇలాగే అంటాడు సాతాను లాగే. హల్లెలూయా. భ్రష్ట స్థితిలో ఉన్న మనిషి అయితే సాతాను వేసిన అంచనా కరెక్ట్ గా సరిపోద్ది. ఆమేన్. ఎందుకంటే ఈ భ్రష్ట స్థితిలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఇప్పుడు గనక నేను దేవుని దూషిస్తే నా ప్రాణం తీసేస్తాడని భయంతో అలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఎలాగంటే ఆ భయం చేత వాళ్ళ దేహం ఆరోగ్యం గనక ఇక్కడ చూసినట్లయితే వాళ్ళని కాపాడుకునేందుకు లేనిపోయిన భక్తి శ్రద్ధలు నటించే భక్తులు కూడా ఉన్నారు. హల్లెలూయా. సో అలాగే ఏంటంటే ఇక్కడ ఆరోగ్యం క్షీణించినప్పుడు ఆరోగ్యం క్షీణించడానికి కారణం దేవుడే అని అనిపిస్తే అతడు ఏం చేస్తాడంటే దేవుడి మీద తిరగబడతాడు. ఎందుకని నాకు ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చావు, ఎందుకు నాకు ఇలాంటి బాధను తీసుకొచ్చావు అని. సో ఇక్కడ సాతాను అంటున్నాడు నువ్వు అప్పుడు యోబు ఆరోగ్యం తీసేస్తే నీ ఎదుటే దూషిస్తాడు అని చెబుతున్నాడు అనమాట. ఆ మానవ భ్రష్ట స్వభావం మీద అంచనా వేసి యోబులు. హల్లెలూయా. సో అక్కడ మనం చూడొచ్చు అతనిలో ఉన్నటువంటి ఈ అపనింద ఎలా వేశాడంటే యోబు మీద ఆరోగ్యం కనుక తీసివేస్తే ఖచ్చితంగా దూషిస్తాడని. దేవుడు మనుషులకు పాపం నుంచి విడుదల ప్రసాదించి వారి హృదయాల్లో మార్పు జరిగించేటప్పుడు ఆయన కోసం మనుషులు తమ ప్రాణాలైనా ఇచ్చేసేలా వారిని తయారు చేస్తాడు దేవుడు. ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందుకున్న తర్వాత దేవుడి కోసం ప్రాణాలైనా ఇచ్చేలా తయారు చేస్తాడు దేవుడు. కానీ భ్రష్ట స్వభావంతో ఉన్న వ్యక్తి అయితే సాతాను వేసిన అంచనా ప్రకారమే ఉంటాడు. ఆమె ఇది అపనింద యోబు విషయంలో కరెక్ట్ కాదు. తమకు ఎలాంటి విపత్తు వాటిల్లిన మరణం వరకు కూడా అన్ని బాధలు సహించి దేవుని ప్రేమించే తన పిల్లల వల్ల ఆయనకు గొప్ప మహిమ కలుగుతుంది. యోబు కూడా అలాగే జీవించాడు. ఆమె చెప్దాం. దేవుడికి మహిమ కలిగే రీతిలోనే అతను జీవించడం జరిగింది. ఆమె చెప్దాం. ఈ రాత్రి కాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు. సాతాను యోబు మీద అపనింద వేయాలని చూశాడు, కానీ దేవుడు ఆ అపనింద కలగకుండా యోబు జీవితాన్ని మహిమకరంగానే మార్చాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఏ రీతిలో కూడా స్వార్థ ప్రయోజనం ఆ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అపనింద 30 ఆత్మ చేత నడిపిస్తాయో వారిలో స్వార్థ ప్రయోజనాల కోసం భక్తి జీవితాన్ని జీవిస్తారు. హల్లెలూయా. అలాగే ఎలాంటి అపనింద ఎలాగంటే సాతాను అపనింద మోపుతుంది ఇప్పుడు యోబు మీద. ఇప్పుడు గనక ప్రాణం దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రాణం తీసేస్తాడేమో అన్న భయంతో కొంతమంది ఈరోజు చాలా మంది సేవకులు కూడా మనం చూడొచ్చు. ఒకవేళ నేను ఈ ప్రార్థన చేయకపోతే, నేను ఈ పరిచర్య చేయకపోతే, నేను ఇలా చేయకపోతే నాకేమైనా జరుగుద్దేమో అలా భయాలతో చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇదే మంత్రి విద్య ఆత్మల చేత అపనిందల చేత నడిపించబడే వాళ్ళలో ఉండేది. నిజంగా నిస్వార్థంగా దేవుని కొరకు చేసే పరిచర్య కాదు అది. హల్లెలూయా. వారిలో అలాంటి పరిచర్య ఉండదు. ఎలాంటి పరిచర్య అంటే ఈ పరిచర్య చేయకపోతే ఈ రోజు ఏమైనా జరిగిద్దేమో, ఈ ప్రార్థన చేయకపోతే ఏమైనా అవుతుందేమో అన్న భయంతో స్వార్థం ఉన్న అందులో అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మానవ స్వభావం మీద సాతాను ఇలా అంచనా వేసి దేవుడి దగ్గర వాదిస్తున్నాడు యోబు గురించి. హల్లెలూయా. కానీ యోబు అలాంటి వ్యక్తిగా లేడు. పాపం నుంచి విడుదల పొందిన వ్యక్తి అయితే ఖచ్చితంగా దేవుడి కొరకు ప్రాణం సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆమె చెప్దాం. హల్లెలూయా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఆ సాతాను దేవుడి దగ్గర ఎలా మోపుతుందంటే నువ్వు గనక ఈ ప్రజలందరూ ఊరికే నీ మీద భయభక్తులు చూపిస్తున్నారా, నువ్వు గనక ఆరోగ్యం తీసివేస్తే చచ్చిపోతామన్న భయంతోనే అలా భయభక్తులు నటిస్తున్నారు. కానీ ఆ భయభక్తులు వెనకాల స్వార్థం ఉంది. ఆ స్వార్థంతో కూడా పాపం ఉందని చెబుతున్నాడు. హల్లెలూయా. సో భ్రష్ట స్వభావంలో ఉన్న మనిషి అయితే నిజంగా సాతాను వేసిన అంచనా ప్రకారం అది నిజమే. హల్లెలూయా. కానీ యోబులాగా పాపం నుంచి విడుదల పొందుకున్నటువంటి దేవుడి భయభక్తులు కలిగిన వ్యక్తి నిజంగా
దేవుడి కోసం ప్రాణమని ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు. అందుకే నేను నన్ను వెంబడించేవాడు తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని దేవుడు మాట్లాడడం జరిగింది. సో యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే దేవుని మహిమ కలగడానికే సాతాను అపనింద తన మీద పడకుండా దేవుడు అక్కడ కృప చూపించాడు. ఈ రోజు సాతాను ఏ రీతిలో మంత్రి విద్య ఆత్మ ద్వారా మన మీద మనం చేసే మంచి పనుల ద్వారా అపనిందను మోపాలను చూసినా సరే, నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక ఆమె భయపడుతూ దేవుడు ఏదో చేస్తాడేమోనని చెప్పి మనం సేవలో పరిచర్లో మంచి పనులు చేయకూడదు. నిజంగా దేవుడి కొరకు దేవుడి చిత్తంలో దేవుడిని వెంబడించేవారు ఆ మనసు వచ్చేయాలి. ఇంకా దేవుడు యేసు ప్రభు ఎలా చేస్తాడో అలా. హల్లెలూయా. ఆయన ఏది ఆశించకుండా చేశాడు, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా చేశాడు, ఎవరో కొరకు చేయలే, ఆయన దేవుని చిత్తం కొరకు చేశాడు, దేవుడి ఆలోచన ప్రకారం చేశాడు. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరు అపనిందన మోపి ఆత్మ చేత నడిపిస్తాయో వాళ్ళు స్వార్థాలు ఉంటే వాళ్ళు చేసే ప్రతి పరిచర్య వెనకాల, ప్రతి సేవ వెనకాల, ప్రతి ఉద్యోగం వెనకాల, ప్రతి పని వెనకాల ఆమె. కానీ ఏది ఆశించకుండా చేసే సేవ దేవుడు నిజంగా యేసు ప్రభు లాగా చేసే సేవను ఇక్కడ కోరుతున్నాడు. ఈ మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే అపనిందన మోపి ఆత్మ చేత నడిపిస్తాయో వారు చేసే ప్రతి పని వెనకాల స్వార్థం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి కాల సేవలు ఇలాంటి స్వార్థంతో కూడినటువంటి ప్రయోజనాల కొరకు చేయించే సేవలు కానీ, పనులు కానీ, ఉద్యోగాలు కానీ, సమాజంలో ఏ పనులైనా సరే నజరేసుక్రీస్తు నామములో, నజరేసుక్రీస్తు రక్తంలో, నజరేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది కాక ఆమె. అలాగే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా అపనిందన మోపే ఆత్మలు ఎంత దారుణంగా ఒక వ్యక్తి జీవితంలో దాడి చేస్తాయో ఇంకా యోబు గ్రంథంలో చాలా విషయాల్లో మనం చూడొచ్చు. హల్లెలూయా. అలాగే మనం యోబు గ్రంథం 22:6 చూసినట్లయితే, ఏమీ ఏకయ్యే నీ సోదరులు యొద్ద నీవు తాకట్టు పుచ్చుకుంటివి, వస్త్రహీనుల బట్టలను తీసుకుంటివి అని రాయబడింది అక్కడ. హల్లెలూయా. ఏమీ ఏకయ్యే. హల్లెలూయా. ఎలాంటి నిందలు అక్కడ పడాల్సి వస్తుందో చూడండి. హల్లెలూయా. అంటే ఏమి ఇవ్వకుండానే నీ సాటి మానవుల దగ్గర నువ్వు తాకట్టు తీసుకున్నావు, బట్టలు అసలే లేని వాళ్ళ దగ్గర నుంచి బట్టలు లాక్కున్నావు అంటున్నారు. హల్లెలూయా. ఈ ఎలీఫస్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట యోబు దగ్గర. దేవనామానికి మహిమ కలుగునుగా. అంటే ఒక అపనింద మోపుతున్నాడు. నీవు ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా, నువ్వు ఇతరులను ఇలా చేసావు అని ఒక పాపం ఆయన మీద నింద మోపుతున్నాడు అనమాట. హల్లెలూయా. ఊహాగానాల ద్వారా కొన్ని పాపాలు కల్పిస్తున్నాడు ఈయన. హల్లెలూయా. యోబు ఏం పాపం చేశాడో తెలియకపోయినా ఊహాగానాల ద్వారా కొన్ని పాపాలను కల్పిస్తున్నాడు ఎలీఫస్. ఆమెన్. కొంతమంది ఎవరైనా బాధలో, కష్టాల్లో, శ్రమల్లో ఉంటే నువ్వేదో పాపం చేసావు, అందుకే ఆ పాపానికి ప్రతిఫలంగా ఈ రోజు ఈ శిక్షణ అనుభవిస్తున్నామని ఎలీఫజ్ లాంటి వాళ్ళు యోబుని ఎలాగైతే అపనింద వేశారో, అతని బాధలో, అతని కష్టంలో పరామర్శించడానికి వచ్చిన ఒక స్నేహితుడు, నలుగురు స్నేహితుడు, ఒక స్నేహితుడు అని ఎలీఫజ్ నింద మోపుతున్నాడు, అపనింద మోపుతున్నాడు యోబు మీద. అసలు బాధ, కష్టం, శ్రమ, ఇరుకు, ఇబ్బందులు ఉన్నటువంటి యోబుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ రోజు నీకు ఈ దుస్థితి కలగడానికి కారణం, ఈ రోజు ఈ పరిస్థితికి నువ్వు రావడానికి కారణం ఏంటో తెలుసా, నువ్వు పాపం చేసావు ఏదో, ఆ పాపం మూలంగా ఈ రోజు ఈ దుస్థితి నీకు వచ్చింది అంటున్నాడు. ఏ పాపం చేశాడు అతనికి తెలియదు, యోబు ఏ పాపం చేశాడు ఎలీఫజ్కి తెలియదు. కానీ ఒక ఊహాగానం పెట్టాడు. ఏమనంటే, ఏమి ఇవ్వకుండానే నీ సాటి మానవుల దగ్గర నువ్వు తాకట్టు తీసుకున్నావు అంటున్నాడు, బట్టలు అసలే లేని వాళ్ళ దగ్గర నుంచి బట్టలు లాక్కున్నావు అనే ఊహాగానాల పాపాలు అంటాడు అనమాట. అక్కడ చాలా మంది ఈ రోజు ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా అపనిందలు మోపేవాళ్ళు అవతల వ్యక్తి దగ్గర ఏది జరగకపోయినా ఎన్ని ఊహలు అల్లేస్తారు ఒకసారి. నువ్వు ఇలా అనేసేసావు, అనకపోయినా అవతల వ్యక్తి మాట అనకపోయినా నువ్వు ఇలా అనేసావంటే, నేను ఎప్పుడు అన్నానంటే నీకు తెలియదులే కానీ నువ్వు అనేసావు అంటున్నారు. ఇలా అవతల వ్యక్తిని బ్లేమ్ చేయడానికి, ఒక అపనిందన మోపడానికి అవతల వ్యక్తిని ఎంతగా నలగొడుతున్నారంటే, నేను అనలేదు అని చెప్పిన, నువ్వు మర్చిపోయావని చెప్పి మరీ అపనింద మోపుతున్నారు. హల్లెలూయా. సో ఎంత భయంకరమైన పరిస్థితి. హల్లెలూయా. ఆ యోబు ఉన్న కష్టంలో, బాధలో పరామర్శించాల్సింది ఇలాగా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది కష్టాల్లో, బాధలో, శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటలు ఇలా ఉంటాయి, ఎంత ఘోరంగా ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళని ఆదరించే మాటలు మాట్లాడరు వాళ్ళు. ఈ అపనిందన మోపే మంత్ర విద్య ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు వారిని ఇంకా కృంగదీసే మాటలు మాట్లాడతారు, వారిని ఇంకా వెనకలాగే మాటలు మాట్లాడతారు, వారిని ఇంకా దోషులుగా అక్కడ చూపించి అపనిందన మోపుతారు, యోబు మీద ఎలీఫజ్ మోపినట్లుగా. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడొచ్చు, లేని పాపాలను ఊహించి మరి అక్కడ ఒక నిందన మోపుతున్నాడు యోబు మీద ఎలీఫజ్. ఈరోజు చాలా మంది చూడండి, సన్నిహితులుగా ఉన్నవాళ్ళు, స్నేహితులుగా ఉన్నవాళ్ళు, బంధువులుగా ఉన్నవాళ్ళు, సహోదరులుగా ఉన్నవాళ్ళు లేని పాపాలను ఊహించి నువ్వు ఇలా చేస్తుంటావు, నువ్వు ఇలా చేసావులే అన్నట్లుగా అక్కడ అపనిందన మోపుతున్నారు అనమాట. హల్లెలూయా. ఇలాంటి ఆత్మలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా, ఎవరిలో ఏలుబడి చేస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి వాక్యము ద్వారా
నాశనం చేయబడిన గాక, వాని క్రియలు నిర్వీర్యం చేయబడిన గాక యేసు నామములో. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా విషయాల్లో ఇలా నిందలు మోపే వాళ్ళని చాలా మందిని చూడొచ్చు. దేవుడే మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5:11 అక్కడ ఒక మాటను మనం అర్థం చేసుకోవచ్చు అపనిందలు మోపే వాళ్ళ గురించి. హల్లెలూయా. మత్తయి సువార్త 5:11 ఏమని రాయబడిందండి? నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అపనిందలు మోపే వాళ్ళు ఎలా వస్తారో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, నా నిమిత్తం జనులందరూ మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, అపనిందలు మోపుతారు. హల్లెలూయా. కానీ సంతోషంగా ఉండమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడాల్సిన విషయం, నీతి న్యాయాల కోసం హింసకు గురి కావడం అంటే తన కోసం హింస పొందడమేనని యేసు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నీతి న్యాయాల గలవారిని మనుషులు హింసించే ఒక పద్ధతి వారి గురించి ఏంటంటే అబద్ధాలు చెప్తారు ఆ నీతి మంతుల మీద, అపనిందలు మోపుతారు వాళ్ళ మీద. హల్లెలూయా. అపనిందలు పలకడం. అయితే దుర్మార్గులు అసహించుకునే వ్యక్తులుగా ఉండగలడం మనకి ధన్యతే. హల్లెలూయా. సో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడండి? రాత్రి కాలసం అపనిందలు మోపి మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో ఏలుబడి చేస్తాయో నీతిగా బ్రతికే వారి మీద వీళ్ళ టార్గెట్ అంతా. హల్లెలూయా. నీతి నిజాయితీ యథార్థంగా బ్రతికే వాళ్ళ మీద నిందలు మోపుతారు. హల్లెలూయా. ఆ మంచితనమే వీళ్ళకి నచ్చదు. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా అపనిందలు మోపి ఆత్మల చేత ఆవరించబడి నడిపించబడతారో వాళ్ళకి అసలు మంచి చేసే వాళ్ళంటే గిట్టరు, మంచి మాటలు అంటే గిట్టవు, మంచి తలంపులు గిట్టవు. అసలు నీతిగా బ్రతికే వాళ్ళని చూస్తే వీళ్ళకి ఎక్కలేని ఉక్రోషం కలిగి ఏదో ఒక నింద వీరి మీద పడేయాలి, ఏదో ఒక అపనింద వీళ్ళ మీదకి ఇప్పుడు తీసుకురావాలి, వీళ్ళు ఇలా మంచిగా బ్రతకడానికి వీలు లేదు, వీళ్ళు మంచిగా జీవించడానికి వీలు లేదు, ఖచ్చితంగా ఈ అపనింద వాళ్ళ మీద వేసి వాళ్ళని నాశనానికి తీసుకువెళ్ళాలి, వాళ్ళని ఎలాగైనా అవమానపరిచే పరిస్థితికి తీసుకువెళ్ళాలనేది వీరి లక్ష్యం. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు మన చుట్టూ. హల్లెలూయా. ఈ రాత్రి కాలసిన దేవుడు మాట్లాడుతున్నాడు. మంచి గిట్టని, మంచి నచ్చని, మంచి జీవితానికి ఇష్టపడని, ఆ నీతిగా నడుచుకునే వారి మీద నిందలు మోపే ఇలాంటి బలవంతుడి క్రియలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా అపనిందలు మోపి ఆ మంత్ర విద్య ఆత్మలకి పూర్తిగా ధ్వంసం చేయబడును గాక యేసు నామములో. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మరొక మాటను మనం చూసినట్లయితే ఈ యొక్క మత్తయి సువార్తలోనే ఇంకొక మాటను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అపనిందలు మోపే పరిస్థితిని గురించినటువంటి ఒక వాక్కుని ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 27:12 ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. హల్లెలూయా. మరి చూడండి, యేసుక్రీస్తు ప్రభు మీద అక్కడున్న యూదులు ఎన్నో అపనిందలు వేశారు, నేరాలు వేసి ఆయన నిలదీసి పిలాతు సమక్షంలో, అధికారుల సమక్షంలో, నిజంగా నువ్వు ఈ నేరాలన్నీ చేసావా, నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారు, వీళ్ళు ఇన్ని అపనిందలు ఉన్నాయంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు యేసు ప్రభు. అక్కడ విచారణ చేసిన వారిలో పిలాతే విచారణ చేయని, మిగతా అధికారుల విచారణ చేయని, ఇంతకుముందు ఎంతో మందిని ఖైదీలు వాళ్ళు విచారణ చేసి ఉంటారు. ప్రతి ఖైదీ చేసినా సరే నేను చేయలేదని తప్పించుకోవడానికి మాట్లాడి ఉంటారు. ఫస్ట్ టైం ఒక ఖైదీ స్థానంలో చెయ్యి నేరానికి వెళ్ళిన యేసు ప్రభు మాత్రమే ఆయనకి తెలుసు ఏది చేయలేదని, ఏ నేరం చేయలేదని, ఏ అపనింద వాళ్ళు వేసినాయి అని అపనిందలని. కానీ వీళ్ళందరూ నా మీద ఉత్తి పుణ్యానికి అన్యాయంగా అపనిందలు మోపుతున్నారని నోరు తెలిసి మాట్లాడాల. అది అక్కడున్న అధిపతులకి షాకింగ్ న్యూస్ అన్న, షాకింగ్ పరిస్థితి. హల్లెలూయా. ఎంతో మందిని మనము ముద్దాయిల్ని మనం అలా వచ్చిన వాళ్ళని ఆయన పరిశీలన చేసినప్పుడు, పరిశోధించినప్పుడు ఆ ముద్దాయిల్ని అడిగినప్పుడు నేను చేయలేదు అని ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు మాత్రం ఏ ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. అంటే ఎంతగా వాళ్ళు ఆ పరిశీలన చేసే ఆ అధికారులు, పరిశోధించే అధికారులు, అడిగే ఆ ప్రశ్నలు అడిగే అధికారులు సైతం ఎంతగా ఆయన నీతిమంతుడు అక్కడ తెలియజేయబడింది. ఆమె చాలాసార్లు మన మీద మనం చేయని వాటి గురించి ఎన్నో నిందలు వేస్తారు. ఈ అపనిందలు వేసే మంత్ర విద్య ఆత్మ చేత ఆవరించబడడం. అలాంటి టైంలో సైలెంట్ గా ఉండాలి యేసు ప్రభులాగా. ఆమె మనం ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఎవరు అలా చెప్పుకునేది? నిజంగా అపనిందలు వేసేవాళ్ళు అందరికీ వాళ్ళ గురించి చెప్పుకుంటా ఉంటారు. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అలా చేశాను, ఇలా చేశాను. మనం ఏమై ఉన్నామో దేవుడికి తెలుసు, మనకి తెలుసు. హల్లెలూయా. సో ఈ మిగిలిన వాళ్ళందరికీ మనం ఇలా అలా అని చెప్పేసి భయపడుతూ వాళ్ళకి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నా మీద ఊరికే వాళ్ళు అపనింద మోపారు, వాళ్ళకి అసలు ఇదిగా ఇలా చెప్పి ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు వాళ్ళలాగా మనం బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనకి తేడా లేకుండా పోతుంది. అందుకని దేవుడు ఏమని చెబుతున్నాడు, మన మీద చెయ్యని వాటికి నేరాలు మోపి ఆ అపనిందలు మోపినప్పుడు మనం వాటిని రుజువుపరుచుకోవడానికి నోరులు తెరిచి ఎక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి లేనిపోయిన అపోహాలు, లేనిపోయిన వదంతులు చిక్కుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇలా అపనిందలు మోపి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడున్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా
పూర్తిగా లయపరచబడును గాక. యేసు ప్రభు లాగా మౌనం వహిస్తే చాలు, మిగిలిన పరిస్థితులను చక్కబడేలా దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మనం వాదించాల్సిన అవసరం లేదు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో మనం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎన్నో అపనిందలు యేసుక్రీస్తు ప్రభు మీద బైబిల్లో మనం చూడొచ్చు. ఉత్తి పుణ్యానికి ఏ పాపం చేయని ఆయన మీదకి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు స్వస్థపరిచినందుకు నింద వేశారు, అపనింద. మంచి పని చేసినందుకు, బాగు చేసినందుకు. హల్లెలూయా. వాళ్ళకి గిట్టక విశ్రాంతి దినాన్ని అక్కడ ఎందుకు బాగు చేయాలని చెప్పేసి ఏ నింద దొరక్క ఆయన మీద అపనింద వేశారు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని అడ్డు పెట్టుకుని. హల్లెలూయా. సో ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి అపనిందలు వేసి ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పూర్తిగా సమూల ధ్వంసం చేయబడుతున్న టైం ఇది. దేవుడు పూర్తిగా నాశనం చేస్తున్న టైం ఇది. అపనిందలు వేసి ఆత్మల క్రియలు పూర్తిగా లయపరచబడుతున్నటువంటి టైం. ఇంకోటి 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో, భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుదురు. హల్లెలూయా. ఏ విధంగా ఈ మంత్ర విద్య ఆత్మలు మన మీద అపనిందలు వేస్తున్నాయో మనలో ఏం ప్రతిష్ఠ చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిష్టగా చేసుకోవాలి. అప్పుడు మన మీద నిందలు వేస్తున్నటువంటి ఆత్మల క్రియలు పూర్తిగా నాశనం చేయబడతాయి. ఈ రాత్రి కాలసన దేవుడు అది చెబుతున్నాడు. ఏ విధంగా కూడా ఈ అపనిందలు వేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి కుటుంబాలు, ఏ భార్య భర్తల జీవితాలు, ఏ విశ్వాసాలు, ఏ సంఘాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ రాత్రి కాల సమయంలో యేసు నామములో పూర్తిగానైనా వాటి క్రియలు లయపరుస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. ఓ భార్య భర్తల జీవితాల్లో ఈ అపనిందలు మోపే మంత్ర విద్య ఆత్మల ద్వారా, మాటల ద్వారా ఎస్ థ్యాంక్ యూ జీసస్ ఏర్పడి చేస్తున్న బలవంతుడి క్రియలు యవనస్తుల జీవితాల్లో, సేవకుల విశ్వాసుల జీవితాల్లో, ఏకవర జీవితాల్లో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అపనిందలు మోపే ఆత్మల క్రియలు, మంచి పనులను పెడార్థం అపార్థం చేసుకుని నిందల మోపుతూ, విపత్తులు సృష్టిస్తూ, గొడవలు సృష్టిస్తూ, వాగ్విబద్ధాలతో, వాదనలతో అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. కుటుంబాన్ని విచ్ఛిన్నాలు చేయాలి, సంఘాలు విచ్ఛిన్నాలు చేయాలని చూస్తున్నా, సమాజాన్ని విచ్ఛిన్నాలు చేయాలని చూస్తున్నారు. దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, మండలాలు, జిల్లాలు, ప్రాంతాలు, జాతుల్ని నాశనం చేయాలని చూస్తున్నాయి. బలవంత డిగ్రీలు ఎక్కడ ఏర్పడి చేస్తున్నాయి. ప్రతివిధంగా బలిపీఠాలన్నీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ఆత్మీయ ప్రార్థనలో ఈ అపనిందలు వేసే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా సమూల ధ్వంసం చేయబడిన కాక దేవుని అగ్ని చేత వాడి క్రియలు కాల్చి వేసిన. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి కాల సమయం అపనిందల మోపి మంచిని ప్రార్థన చేసుకుని థ్యాంక్ యూ లార్డ్. అపనిందల మోపి బలవంతుడి క్రియలు ఎవరి జీవితాల్లో ఏర్పడి చేయకుండా పూర్తిగా సమూల ధ్వంసం చేయబడిన కాక 21 ప్రకారం బెల్లగించి వెలగొట్టి నాశనం చేసిన. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్. అపనిందల మోపి మంత్ర విద్య ఆత్మల క్రియలు మా సరిహద్దులు పల్లెమేరలో విడిచిపెట్టి అరణ్యాలకి గడ్డాలకి భారద్రోలుతున్నాయి దురాత్మశక్తుల ప్రభావాలని. అవి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గురుబెల రక్తం చేత, కలవరి శిలువ రక్తం చేత, దేవుని రక్తం చేత కంచి వేస్తున్నాను. నీ అగ్ని కంచిన ప్రాకారంగా విడుదల చేస్తున్నా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అలాగే తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నీ నడిపింపుని విడుదల చేస్తున్నాను తండ్రి. క్రీస్తు యేసును ప్రభువుగా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రతిష్ఠించుకుని ఈ యొక్క అపనిందలు మోపే ఆత్మల క్రియలు పూర్తిగా నాశనం చేయబడే కృపను మీరు అనుగ్రహించి నడిపిస్తున్నందుకే స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా నా తండ్రి ఈ యొక్క అపనిందలు మోపే మా అంతర్విద్య ఆత్మల క్రియలు లేకుండా, సంఘాల్లో లేకుండా, సేవకుల్లో లేకుండా, విశ్వాసుల్లో లేకుండా, అధికారులు లేకుండా, సమాజంలో లేకుండా పూర్తిగా సమూల ధ్వంసం చేసిన విధానం బట్టి మీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో అపనిందలు మోపే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా సమూల ధ్వంసం చేసినందుకే స్తోత్ర. అవి ఎవరి జీవితాలు మరి తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత, గురుబెల రక్తం చేత, కలవరి శిలువ రక్తం చేత, జయించిన రక్తం చేత కంచె వేస్తున్నాం. నీ అగ్నికి ఇచ్చిన ప్రకారంగా జగయ్య 2:5 ప్రకారం మా కుటుంబాల బిడ్డల కుటుంబాల సంఘాల సమాజాలు మాకు ఇచ్చిన జీవులు సమస్తం యేసు రక్తం చేత కంచె వేసిన కావల దూతలు విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని విడుదల చేస్తున్నాం. తండ్రి అపనిందలు మోపే మంత్ర విద్య ఆత్మల క్రియలు పూర్తిగా నాశనం చేసినందుకే స్తోత్రాలు, నిర్వీర్యం చేసినందుకే స్తోత్రాలు. వాటి బలిపీఠలు పూర్తిగా వెర్రగొట్టి స్థావరాలు లేకుండా పూర్తిగా పెళ్లిగించినందుకే లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆత్మీయత ప్రార్థన ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి ఉన్నారు. దేవునామని మహిమపరుస్తున్నాం. మీరు కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి అనే విషయాలు. అలాగే డిస్క్రిప్షన్ మా ఫోన్ నెంబర్ ఇవ్వబడి ఉంది. మీ ప్రార్థన అవసరంగా ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.